నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్ లో మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఈ మధ్య కనపడలేదు, ఆంధ్రప్రదేశ్ లో అమెరికా వెళ్ళొచ్చినట్టున్నారు. ఏంటి విశేషం? ఎందుకోసం వెళ్ళారు? ఎలా జరిగింది? నా పర్సనల్ పని మీద అమెరికా వెళ్ళాను. మా అమ్మాయి అక్కడ చదువుతూ ఉంది. మ్యారేజ్ సందర్భంగా అక్కడికి వెళ్ళాం. నేను మా మిస్సెస్ వెళ్ళి అక్కడే మ్యారేజ్ కూడా చేశాం. మా అమ్మాయి ఎక్కడైతే స్ప్రింగ్ ఫీల్డ్లో చదువుకుంటుందో అక్కడే ఒక దేవాలయంలో ఈ మ్యారేజ్ అంతా కూడా అక్కడ నిర్వర్తించడం జరిగింది. మా అమ్మాయి వెళ్ళి కూడా సుమారు ఇప్పుడు 6-7 సంవత్సరాల నుంచి అక్కడ చదువుకుంటుంది. మా అమ్మాయి ఫెలోషిప్ చేస్తుంది, ఎండోక్రైనాలజీలో ఫెలోషిప్. సో మన తెలుగు అబ్బాయినే అక్కడ చేసుకోవాలనుకుంది. సరే, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇష్టమే తప్ప పిల్లల పెళ్ళిళ్ళు మనం చేసే రోజులు పోయాయి. పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకున్నారు. కాస్త సమర్థవంతంగా కూడా నిర్వహించుకోగలుగుతున్నారు అనేది నా అభిప్రాయం. సార్, అమెరికా వెళ్ళి కూడా ఆంధ్ర కల్చర్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసినట్టున్నారు అక్కడ. అంటే అమెరికా వెళ్ళినా మనం ఆంధ్రలాగానే పెళ్లి చేయాల్సిందే కదా. దేవాలయం అక్కడ, ఆ దేవాలయంలో పెళ్లి. మరి ఆంధ్ర వాళ్ళు, మన బంధువులు కానీ లేకపోతే మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ కూడా మన తెలుగు వాళ్లే కదా. అందువల్ల తెలుగు వాళ్ళు, తెలుగు సాంప్రదాయం, తెలుగు పెళ్లి. అమెరికాలో తెలుగు పెళ్లి. ఈ మధ్య మీకు బాగా యూట్యూబర్ గా మారిపోయారు. చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తున్నట్టుంది. ఒకవైపు ఏమో యూట్యూబర్ అయిపోయారు, ఇంకొక వైపు ఏమో పాలిటిక్స్, ఇంకొక వైపు ఏమో నేను యూట్యూబర్ కాదు, యూట్యూబర్ అని కాదు. నేనేంటంటే మారుతున్న సమాజానికి అనుగుణంగా, అఫ్కోర్స్ నాకు 68 వచ్చినా మారుతున్న సమాజంలో మార్పులు ఏం జరుగుతున్నాయో వాటిని క్యాచ్ చేసుకుంటూ ఒక యూట్యూబ్ నేనే స్టార్ట్ చేశాను. సుమారుగా ఇంకో సంవత్సరం కాలం, ఇంకా ఇంకో 10-15 రోజులకి సంవత్సరం అవుతుంది. సంవత్సరం క్రితం ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ని నేను ప్రారంభించాను. అంటే నా అభిప్రాయాలను యూట్యూబ్లో చెప్పేందుకు. సరే, నా అభిప్రాయాన్ని చెప్పాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక ఉంది. ఆ వేదిక మీద అన్నీ చెప్పలేం కదా. ఒకరోజు ఒకరు ప్రెస్ మీట్ మాట్లాడతారు, మరో రోజు మరొకరు మాట్లాడతారు. కానీ నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, పార్టీ అభిప్రాయాలు కార్యకర్తలకి, సమాజానికి చేరవేయడానికి అత్యంత సులువైన మార్గం ఏమిటి అంటే ట్విట్టర్ అనేది ఉంది. ఇటువరకే నాకు ట్విట్టర్ ఉంది. యూట్యూబ్ కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేది యూట్యూబ్ని నేను ప్రారంభించాను. స్లోగా పెరుగుతూ ఉంది. యూట్యూబ్లో కూడా నా అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అది ఒక రాజకీయాల గురించే కాదు, అప్పుడప్పుడు సినిమాల గురించి కూడా మాట్లాడతాను, అప్పుడప్పుడు వ్యవసాయం గురించి కూడా మాట్లాడతాను. రకరకాల నాలో ఉన్న విభిన్నమైన కోణాలను నా యూట్యూబ్ ద్వారా, నా ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రజలకు తెలియపరచాలి అనేటువంటి ఉద్దేశం. ప్రజలు కూడా బాగా చూస్తున్నారు కాబట్టి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అది. కానీ ఈ మధ్య ట్రెక్కింగ్ చేస్తున్నారు, కుకింగ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇంతకుముందు ఉన్నాయా? ఇప్పుడే కుకింగ్ అంటే ఎప్పటి నుంచో ఉంటుంది. ఎందుకంటే కుకింగ్ అంటే ఏముండదు, ఆమ్లెట్ వేయడం పెద్ద కుకింగ్ కాదు. ఎవరైనా నీకైనా తెలిసి ఉంటుంది, నాకైనా తెలిసి ఉంటుంది. ఇంట్లో వాళ్ళు సరిగా ఇంట్లో లేనప్పుడు ఇప్పుడు ముందు ఫస్ట్ ఆమ్లెట్ వేసుకుంటాం, తింటాం. సరే, ఇంకా ఇతర వంటలు కూడా వండటం నాకు సరదా, కానీ టైం నాకు దొరకదు. కానీ ఇతర వంటలు వండటం కూడా నాకు సరదానే. దానితో పాటు ట్రెక్కింగ్ అంటే ఇప్పుడు ఈ వయసులో కొన్ని ట్రెక్కింగ్ చేయటం కానీ, లేకపోతే వ్యవసాయంలో మెడుకులు తీసుకోవటం కానీ, మామిడికాయలు కోయటం కానీ, లేదా అమెరికా వెళితే అక్కడ గుమ్మడికాయలు కోయటం కానీ, యాపిల్ పికింగ్ కానీ, ఇలాంటివన్నీ జస్ట్ వీ వాంట్ టు సీ. సమాజంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఏమున్నాయో నా యూట్యూబ్లో చూసే వాళ్ళకు తెలియపరచాలనేటువంటి ఒక చిన్న కుతూహలం. అది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఏంటో ఇది సీరియస్ పొలిటీషియన్ ఇలా చేస్తున్నాడంటే దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. పాలిటిక్స్ సీరియస్గా ఉండాల్సినప్పుడు సీరియస్గా ఉంటాం, ఇలాంటివి చేయాల్సినప్పుడు ఇలాంటివి చేస్తాం, జోయల్గా ఉండాల్సినప్పుడు జోయల్గా ఉంటాం. అన్ని నవరసాలు కలిపిందే జీవితం తప్ప ఎప్పుడు సీరియస్గానే ఉంటాను, ఎప్పుడు సీరియస్గానే నేను చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాను, ఎప్పుడు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తాను, నా పార్టీని ఎప్పుడు డిఫెండ్ చేస్తాను అనేదే కాకుండా ఇతర కోణాల్లో కూడా మనం జీవితాన్ని గడుపుతున్నాం అనే విషయం ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ప్రజలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. అంబటి రాంబాబు జీవితం, అంబటి రాంబాబు ఫ్యామిలీ, అంబటి రాంబాబు అమెరికా వెళ్తే ఎందుకు వెళ్ళాడు, ఏమిటి ఏం తెలుసుకోవాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కాబట్టి మనం యూట్యూబ్లో పెడుతున్నాం, అప్లోడ్ చేస్తున్నాం, వాళ్ళు చూస్తున్నారు. సరే, ఈ మధ్య ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 14-15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో అంబటి రాంబాబు బాగా యాక్టివ్గా ఉన్నారని మీ క్యాడర్ అంతా కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నట్టుంది. నేను ఎప్పుడూ యాక్టివే, దానిలో ఏమీ సందేహం లేదు. కాకపోతే నాకు అధికారంలో ఉన్నప్పుడు కన్నా అధికారంలో లేనప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు నేను మరింత చురుగ్గా
ఉండటం నా స్వభావం. మీరు గతంలో కూడా చూడండి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ వేధిస్తున్నప్పుడు నా పాత్ర చాలా గణనీయంగా పోషించానని నేను భావిస్తా ఉన్నా. దట్ ఈస్ అన్ ఎమోషనల్. ఒక మా లీడర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుణ్ణి ఈ విధంగా వేధిస్తున్నారు అనేటువంటి ఒక ఎమోషన్ అండి, కక్ష అండి. అప్పుడు నాకేమి కట్టలు తెంచుకు వచ్చినటువంటి ఒక ఆవేశం, ఒక దాన్ని ఏమంటారు బాధ కలిపి మిక్స్ చేసి నేను మాట్లాడాను అది ఆ రోజున. ఇవాళ కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైతే నేను ఇంట్లో కూర్చునే మనిషిని కాదు, లేదా నాకు వ్యాపారాలు ఏమి లేవు. అదృష్టవశాత్తు నా వ్యాపారాల మీద దెబ్బ కొడతారనే భయం లేదు, లేదు నన్ను జైల్లో పెడతారని అంతకంటే భయం లేదు. సో ఐ కెన్ ఫేస్ ఇట్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, పార్టీ కోసం కృషి చేయటం, పార్టీ కోసం మాట్లాడటంలో ఉన్నటువంటి ఆనందం దేనిలోనూ లేదు అని నేను అభిప్రాయపడతా ఉన్నా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత, అది కూడా 151 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చిన తర్వాత మీకేమనిపించింది ఆ ఫలితాల నాడు? ఈ ఓటమి తర్వాత రాజకీయంగా శూన్యం అయిపోయిందని ఏమైనా అనిపించిందా? మళ్ళీ ఎలా మీరు కంబ్యాక్ అయ్యారనుకో? అంటే నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని. 89లో నేను రాజకీయాల్లో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేశా. అంతకు ముందు నుంచి ఎన్టీ రామారావు 83లో పార్టీ పెట్టినప్పుడు విద్యార్థి దశ నుంచి కూడా నేను చూస్తున్నా. ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు శూన్యం కావు. తుక్కుతుగ్గా ఓడిపోయినప్పుడు కూడా శూన్యం కాదు. నేను మొన్న 27,000తో ఓడిపోయాను. ఒకసారి 924,100తో ఓడిపోయాను. అప్పటితోనూ అయిపోదు, ఇప్పటితోనూ అయిపోదు. మళ్ళా తర్వాత 20,000 మెజారిటీతో గెలిచాను సత్తెనపల్లిలో. సో అప్ అండ్ డౌన్స్ పాలిటిక్స్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 151 నుంచి 175కు 175 రావాలని మేము ప్రయత్నం చేస్తే అనూహ్యంగా 11 సీట్లు వచ్చినప్పుడు ఒక్కసారి కొద్దిగా ఒక నిరుత్సాహం, ఏంటో ఇలా జరిగిందనేటువంటి ఒక బాధ తప్ప భయమేమి లేదు. భయం అంతా ఒకటే, ఏంటి కేసులు పెడతారనో, ఇళ్ల మీదకి వస్తారనో. అది భయం అని కాదు, ఇళ్ల మీదకి వస్తారు, దౌర్జన్యం చేస్తారనేది కొన్నాళ్ళు కొద్దిగా ఉంది. తర్వాత అన్నీ పోయాయి. కేసులు పెడతారా, ఇళ్ల మీదకి వస్తారా, వీ కెన్ ఫేస్ ఇట్. ప్రజల్లో పెరుగుతూ ఉంది, అభిమానం పెరుగుతూ ఉంది. అరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించుకున్నావరా అనేటువంటి భావన కలుగుతూ ఉంది. వీళ్ళు ఎందుకు గెలిచారా, వీళ్ళు ఎందుకు గెలిపించుకున్నామని ప్రజల్లో ఒక రకమైన భావన కలుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బ్రహ్మాండంగా వీళ్ళు పరిపాలన చేస్తారని భావించి మేము ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారే 1000 times బెటర్ అనేటువంటి భావన కలుగుతున్నప్పుడు మనోధైర్యం మరింతగా పెరుగుతుంది, మరింతగా మా వాయిస్ పెరుగుతుంది, మరింతగా ఉద్యమాల బాట పడతాం. ఈ తెలుగుదేశం కూటమి యొక్క సంగతి ఏంటో తేలుస్తాం. దానిలో అంతర్భాగంగా పనిచేయటమే నా ఉద్దేశం తప్ప మరొకటి కానే కాదు. సార్, ఇవాళ అంబటి రాంబాబు ఎవరైనా సరే కేసులు పెడితే భయపడతారు. మీరేంటి మాటికి ఎన్ని కేసులైనా పెట్టండి, నన్ను జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉంటాను, రోజు బట్టలు సర్దుకొని రెడీగా ఉంటానని చెప్పి అంటారు. అంటే నేను అనేది ఏంటంటే, ఆప్షన్స్ లేనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మన జైల్లో పెడతారు, మన మీద కేసు పెట్టాలని అనుకుంటున్నారు. నేను ఎందుకు అనుకున్నానంటే, నేను అమెరికా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త వచ్చింది, అంబటి రాంబాబు మీద విజిలెన్స్ ఎంక్వైరీ సోమవారం నుంచి ప్రారంభమవుతుంది అని. త్వరలో సిట్టుకి దీన్నిస్తారు అనేటువంటి భావన. రెండోదేంటి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ లిక్కర్ స్కామ్లో, ఈ ట్రాన్స్పోర్ట్లో నేను, కేతిరెడ్డి, ఏదో 6 పేర్లు చెప్పారు, నాగేశ్వరరావు గారు అబ్బాయి, మేమందరూ ఏదో ట్రాన్స్పోర్ట్లో పెద్ద చేసామని దీన్ని కూడా సిట్టుకి ఇవ్వబోతున్నారని, తొందరలో కేసులో మమ్మల్ని కూడా పెట్టబోతున్నారు. ఓహో, దే ఆర్ ఆల్ ప్లానింగ్ అని అనుకున్నాం. వీఆర్ ప్రిపేరింగ్ ఇట్. ప్రజలకి, ముఖ్యంగా నా పిల్లలకి, నా కుటుంబానికి ప్రిపరేషన్ ఉండాలి కదా. ఎస్, ఐఎమ్ రెడీ అనే భావన నేను ఇవ్వటం వల్ల నా కుటుంబం స్ట్రెంగ్తన్ అవుతుంది, బలంగా ఉంటారు. సో నేను కూడా మైండ్ ప్రిపేర్ అవుతాను. దీనిలో ఒకటే, నాకేమి జైల్లో ఉండటం సరదా కాదు, లేదా అరెస్ట్ చేస్తే ఆనందం కాదు. ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తాం? ఆప్షన్ లేనప్పుడు వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. ధైర్యంగా ఫేస్ చేయాల్సి తప్ప మరొకటి మార్గం ఏం లేదు. ఏ జీవితాంతం రావులు పెట్టేస్తారా? ఐ నో ఎవ్రీథింగ్. నేను ఒక అడ్వకేట్గా కొన్నాళ్ళు పనిచేశాను. చాలా సమాజంలో చాలా చూస్తున్నాను. ఎంతోమంది లోపలని వేస్తున్నారు. సంవత్సరానికో 6 నెలలకో 3 నెలలకో 90 రోజులకో బెయిల్ వస్తుంది. బట్ బెయిల్ రాకోకుండా దే ఆర్ మేనేజింగ్ వెల్. ఎన్నాళ్ళు మేనేజ్ చేస్తారు? జీవితాంతం చేయలేరు కదా. ఎప్పుడో రోజున బయటకు వస్తాం కదా అనేటువంటి ఒక ధైర్యం, ఇవన్నీ అనుభవరీత్యా తెలిసినటువంటి వ్యక్తిగా పోలీసులకి, జైలుకి భయపడేటటువంటి తత్వం కాదు. న్యాయస్థానాల్లో దీని సంగతి తేల్చుకోగలిగిన శక్తి, ధైర్యం నాకుందని భావిస్తున్నాను. అంటే రాజకీయంగా జైలుకి వెళ్లడం లేదా కేసులు పెట్టడం అన్నది మైలేజ్ పెంచుతుందనుకుని అందరూ ఇలా మాట్లాడుతున్నారా? లేకపోతే తప్పు చేయలేదు కాబట్టి, ఇవన్నీ అక్రమ కేసులు కాబట్టి
మేము వీటిని ఫేస్ చేస్తామని అనుకుంటున్నారా? నెంబర్ 1, రాజకీయంగా జైలుకి వెళ్ళినంత మాత్రాన అదేమి మైలేజ్ని పెంచుద్దని నేను అనుకోను. ఇప్పుడు పెంచుతుందంటే అది ఇది అన్యాయం రా, అనవసరంగా లోపలేశారా అనేటువంటి మాట వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా అది మైలేజ్ని పెంచుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో ఉన్నప్పుడు మైలేజ్ పెరిగింది. ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నా ఇది లిక్కర్ కేసులో కొంతమందిని లోపల వేయటం కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెంచేటటువంటి కార్యక్రమాలే. దానిలో ఏ విధమైన సందేహము లేదు. రాజకీయంగా కక్ష సాధించుకునే క్రమంలోనే వీళ్ళు చేస్తున్నారు తప్ప గవర్నమెంట్ ఎక్చకర్కి నష్టం వచ్చింది కాబట్టి వీళ్ళని మనం శిక్షించాలనేటువంటి భావన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిజంగా ఉండుంటే మాకు అసలు మైలేజే రాదు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన వీళ్ళు ఉంటున్నారు, నా మీద వీళ్ళు పోటీ చేస్తున్నారు, నాకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీ ఇది, నన్ను కూడా అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తే మాత్రం డెఫినెట్గా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుంది. అరెస్ట్ అయిన వాళ్ళు కూడా హీరోలు అవుతారు. అంబటి రాంబాబు గారు లిక్కర్ కేసులో పాత్ర ఉంది, అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి భూముల కొనుగోలు కేసులో పాత్ర ఉంది, సత్తెనపల్లిలో దోపిడీలో పాత్ర ఉంది. వీటన్నిటిపైన కూడా విచారణ జరుపుతాం, మీ మీద జైలుకి పంపిస్తామని తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారుగా, పేపర్లు కూడా రాశారు. మరి విచారణ జరుపుతున్నట్టుగా ఏం కనపడలేదు నాకు. నన్నేం విచారణకు పిలవలేదు. ఐఎమ్ రెడీ. ఇప్పుడు వాళ్ళు ఏ విచారణ చేసినా ఏ కేసు పెట్టినా రెడీ కాక ఇంకేంటి మార్గం చెప్పండి సతీష్ గారు? ఇంక మార్గం ఏముంది? నేను పారిపోనా, దేశం వదిలిపెట్టి పారిపోనా, లేకపోతే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోనా? ఐ కెన్ ఫేస్ ఇట్. ఫేస్ చేయటం ద్వారానే మనం ఒక పౌరుడిగా నిలబడగలుగుతాం, పార్టీలో కొంత శక్తిని ఇవ్వగలుగుతాం. నా క్యాడర్కి నేను శక్తినివ్వాలి, నా పార్టీలో నా తర్వాత క్యాడర్కి శక్తినివ్వాలంటే నేను ధైర్యంగా ఉండాలి కదా. లేదు పారిపోవటము, దాక్కోవటం. అసలు దాక్కోను నేను. చాలామంది మా పార్టీలో కేసులు పెట్టినప్పుడు, అంటే వాళ్ళని కించపరుస్తున్నాం అనుకోవద్దు సుమా, కేసులు పెట్టినప్పుడు ఎస్కేప్ అయిపోయారు. నేను ఎస్కేప్ కానని చెప్పా. ఎస్కేప్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? మీ ఇంటికో రావాలి, లేదా ఒక రిసార్ట్కి వెళ్ళాలి, లేదా పెద్ద హోటల్లో దాక్కోవాలి, అంతే కదా. అక్కడ దాక్కునే బదులు జైల్లో దాక్కుందాం అని నా పాయింట్. 90 రోజులు అక్కడ దాక్కునే బదులు జైల్లోకి వెళ్తే కూర్చుని సరిపోతుంది. ఏం చేస్తాం మనం? సో అన్నిటికీ సిద్ధపడే ఇవాళ రాజకీయాల్లో ఉండవలసిన అనివార్యమైన పరిస్థితులు వచ్చాయి. ఈ రీజనల్ ఫోర్సెస్ ఇవన్నీ రావడం, చంద్రబాబు నాయుడు గారు కక్ష పట్టడం, ఇటువరకు కాంగ్రెస్ పార్టీలో ఉండేవి కాదు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, అటు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇట్లాంటి పెద్ద వ్యవహారాలు ఉండేవి కాదు. ఏ కేసు దొరికితే ఆ కేసు ఇరికిచ్చి డ్రావలు పెడదాం అనేటువంటి మనస్తత్వాలు అప్పుడు ఉండేవి కాదు. ఇప్పుడు మారిపోయాయి. కాబట్టి మీ ఫేస్ దానికి తగ్గట్టుగా తయారు కావాలి కదా. సార్, కక్షపూరిత రాజకీయాలు పెట్టింది పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మొదలు పెట్టింది కక్షపూరిత రాజకీయాలు. అందుకే ఈ రోజు ఈ కేసులు పెడుతున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరు మొదలెట్టారండి? ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టారు? 16 మాసాలు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడారు? 1,00,000 కోట్లు స్కామ్ అని మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో నుంచి బయటికి రాకూడదని ప్రయత్నాలు చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో ములాఖాత్ కాలేదా? వెళ్ళలేదా? ఇవన్నీ మనకు ముందు కనిపిస్తున్నటువంటి సత్యాలే కదా. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నలిపేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళల్లో మొదటివాడు చంద్రబాబు నాయుడు గారు, రెండోవారు సోనియా గాంధీ గారు. వీళ్ళిద్దరు కలిసిపోయారు కదా. కలిసిపోయి చేసింది రహస్యం ఏమన్నా? రహస్యం కాదే. ఎవరు కక్ష సాధి మొదలెట్టారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మొదలెట్టినట్టు లెక్క? మొట్టమొదటి 16 మాసాలు జైల్లో, అసలు 16 మాసాలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఒక రాజకీయ నాయకుడికి వచ్చిందంటే కారణం ఏంటంటే ఏదో సంథింగ్ మేనేజ్డ్ బై సంబడి. లేకపోతే 16 మాసాలు జైల్లో ఉండటం అనేది సాధ్యపడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా అంతే. 16 మాసాలు 15 మాసాలు జైల్లో ఉండే పరిస్థితి ఉండదు ఎప్పుడు కూడా. బెయిల్ అనేది ఇట్స్ రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్ సార్. ఒక బెయిల్ అనేది ఏంటి? అది శిక్ష కాదు. నీకు శిక్ష పడింది, ఒక యావజ్జీవ కారాగార శిక్ష పడింది, ఉండి 14 సంవత్సరాలు. లేదు 7 సంవత్సరాలు శిక్ష పడింది, ఉండి 7 సంవత్సరాలు. కానీ విచారణ సమయంలో నువ్వు ఏళ్ల తరబడి జైల్లో పెట్టడం అనేది దుర్మార్గం కాదా? న్యాయస్థానాలు ఆలోచించుకోకూడదు దీని గురించి? న్యాయస్థానాలు 16 మాసాలు జైల్లో పెట్టి బెయిల్ ఇవ్వలేకపోయినాయే, ఏంటి కారణం ఏంటి? దిస్ ఇస్ ఆల్ కంప్లీట్ మేనేజ్డ్ బై పోలీస్, మేనేజ్డ్ బై సంథింగ్. ఇవాళ కూడా ఛార్జ్షీట్ పడేసిన తర్వాత కూడా బెయిల్ రావటం లేదంటే దిస్ ఈజ్ మేనేజ్డ్ బై సంబడి అనేది నా నిశ్చిత అభిప్రాయం. ఎప్పుడైతే ఛార్జ్షీట్ పడేశారో ఇమీడియట్ ఛార్జ్షీట్ పడేసిన దెర్ ఇస్ నో ఎంక్వైరీ, దెర్ ఇస్ నో ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ ప్రభావితం చేయవలసినటువంటి పరిస్థితులు ఉండవు, నాకైనా ఇంకోటికైనా. అయినా నీకు ఛార్జ్షీట్ పడేసిన తర్వాత కూడా నువ్వు జైల్లో నిర్బంధించగలుగుతున్నారు అంటే సంథింగ్ రాంగ్ అనేది నా అభిప్రాయం. సార్, 16 నెలల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం మీరు చేసినటువంటి విధ్వంసాన్ని సరి చేయలేక
నానా పాటలు పడుతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు అంటే ఈ 16 మాసాలు చేస్తున్నామని మిగతా నా 3 సంవత్సరాల పని చాలదని ఇంకో 5 సంవత్సరాలు ఏమని అడుగుతారు. ఏందండి విధ్వంసం ఎవరు చేశారండి? చంద్రబాబు చేస్తున్నాడు ఇవాళ విధ్వంసం, భయంకరమైన విధ్వంసం చేస్తున్నాడు. ఇది ఎవరు ఎక్స్పోజ్ చేసేవాడు లేరు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ తప్ప ఏ పత్రిక ఎక్స్పోజ్ చేసే పరిస్థితి లేదు. న్యూట్రల్ పత్రికలు అసలు లేనట్టుగా ఉంది. ఉన్న అవి లిటిల్. ఇవాళ వాళ్ళకున్నటువంటి మీడియా ప్రభావం వలన, మీడియా శక్తి వలన చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ప్రతి తప్పిదాన్ని కూడా చాలా గొప్పగా వర్ణించేటటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి, మాట్లాడలేకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఓటు ద్వారా మాట్లాడచ్చు. ఈ 16 మాసాల్లో మేము చేసిన విధ్వంసాన్ని తీసేసి వాళ్ళు ఏదో ప్రభావం చేస్తున్నామంటే ఏం చేస్తున్నారు చెప్పండి? రోడ్లు పరిస్థితి చెప్పండి. వాళ్ళు రోడ్లు అద్భుతంగా చేసామన్నారు కదా, ఎట్లా ఉన్నాయి వాళ్ళు రోడ్లు చెప్పమన్నారు? అడుగుతాను. పాలు పోస్తే పాలు వస్తాయి, పాలు పోతే లేదు. ఇవన్నీ పిచ్చి మాటలు తప్ప ఏమన్నా ఉందండి? ఎట్లా ఉన్నాయి వాళ్ళ రోడ్లు? పంటల గిట్టుబాటు ధర చెప్పండి నాకు. ఏ పంటకు గిట్టుబాటు ధర ఉంది వాళ్ళ? రైతు 20 సంవత్సరాలు వెనక్కి వెళితే, 20 సంవత్సరాలు మొత్తం చూస్తే ఇంత సంక్షోభంలో వ్యవసాయ రంగం ఎప్పుడూ లేదు. ఛాలెంజ్ చేస్తున్నా, కాదని చెప్పమనండి. 20 సంవత్సరాల్లో, ఈ మధ్యకాలంలో 20 సంవత్సరాల్లో ఇంత సంక్షోభ స్థితిలో రైతు లేడు. రైతుకు దేనికి గిట్టుబాటు ధర ఉంది చెప్పండి? మిర్చికుందా, పత్తికుందా, కందికుందా, వరికుందా, దేనికి ఉంది? ఏ పంటకి గిట్టుబాటు ధర లేనటువంటి ఒక నీచమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి అసమర్థత వల్ల కలుగుతోంది. నేనేదో విధ్వంసం నుంచి తీసుకొస్తాను, విధ్వంసం లేదు అసలు. ఇప్పుడు విధ్వంసం ప్రారంభమైంది. ఈ 5 సంవత్సరాల్లో మరింత విధ్వంసం చేస్తాడు. చివరికి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి చంద్రబాబు వెళ్ళిపోతాడు. అది జరిగేది. మోంతా తుఫాను వచ్చి నష్టం ఏ స్థాయిలో ఉంది? ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది? రైతాంగం బాగా దెబ్బతిన్నట్టుంది. రైతుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంట? మోంతా తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయింది రైతాంగం. సరే, మోంతా తుఫాను మనం భయపడినంత, శాస్త్రజ్ఞులు, వాతావరణ శాస్త్రజ్ఞులు చేసిన హెచ్చరికలంతా జరగలేదు. అదొక మన అదృష్టం. అదే నాకు టెక్నాలజీ తెలియదు. దాన్ని ఏమంటారు, వాయుగుండంలో మధ్యలో విండ్షీల్డ్ రావడం వల్ల దాని స్పీడ్ తగ్గిందని, అంతర్వేది దగ్గర క్రాస్ అయ్యేటప్పుడు ఉప్పెన రాకోకుండా, పెనుగాలు రాకుండా నివారించబడిందని, అందువల్ల ఆస్తి నష్టం తక్కువ జరిగిందని, జన నష్టం తక్కువ జరిగిందనేటువంటి ఒక భావన సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం. దీనిలో కూటమి ప్రభుత్వం గొప్పతనం లేదు, మరొకటి లేదు. కాకపోతే అన్ని ప్రభుత్వాల్లాగానే ఈ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎవరికైనా ఏ తుఫాను వచ్చినా కూడా ముందుగా 3 రోజుల నుంచి విపరీతమైనటువంటి ప్రచారం చేయాలి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తీసుకురావాలి, హెచ్చరిక చేయాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, సహజమైనటువంటి విషయం. టోటల్గా చివరికి జరిగింది ఏంటంటే, పొట్ట మీద ఉన్నటువంటి వరి కానీ, అరటి మొక్కలు మీకు తెలుసు కదా, గెల మీద ఉన్న మామూలుగా ఉన్న అక్కడ ఇరిగి పడిపోయినాయి. పత్తి దెబ్బతింది, పంటలు మొత్తం దెబ్బతినిపోయి దిగుబడి తగ్గిపోయేటట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సిందేంటి? మీరు తుఫాను ముందు తీసుకున్న జాగ్రత్తలు పక్కన పెట్టండి. తుఫాను ముందు తీసుకోకపోయినా ఈ నష్టం జరిగి ఉండేది కదా, అయినా తీసుకోవాల్సిందే. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇది బలహీనపడి మనకి కొంత భగవంతుడు ఆశీర్వదించడం వల్ల ఈ మోంతా తుఫాను పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టలేదు. రైతాంగాన్ని మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది, రైతులు నడ్డి విరిచింది. వరి రైతులకి వీళ్ళకి ప్రభుత్వం సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఏ మేరకు సహాయం చేస్తారో చూడాలి. ఇదంతా కేంద్రం వైపు చూస్తున్నారు. కేంద్రం వైపు చూడటం కంటే ముందే ఇదిగో ఈ వరికి నష్టపోయిన దానికి హెక్టార్కి ఎంత ఇస్తాం, ఎకరానికి ఎంత ఇస్తాం, పత్తికి ఎంత ఇస్తాం అని వాళ్ళు ఇంతవరకు ప్రకటించినట్టుగా నాకు సమాచారం లేదు. అట్లీస్ట్ ఎన్యూమరేషన్ చేయాలి. ఎన్యూమరేషన్ కూడా జరుగుతుందో లేదో తెలియదు. వీటి మీద, ఎన్యూమరేషన్ మీద, వారికి నష్టపరిహారం ఇవ్వటం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది. వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చేస్తుంది. తుఫాను నిర్వహణ విషయంలో అమెరికా కూడా మనల్ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మేము హ్యాండిల్ చేసామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మాటలకి నాకు ఏంటంటే, చాలా సందర్భాల్లో మీరు చూశారు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, తమ్ముళ్ళు మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ నేనే కనిపెట్టింది అంటాడు. ఏం చెప్పాలి మనం? ఇప్పుడు అమెరికా టెక్నాలజీ ఎక్కడ, మన టెక్నాలజీ ఎక్కడ? అమెరికా కూడా మనం నేర్పే స్థాయిలో మనం ఉన్నాం. అమెరికాలో కూడా ఇలాంటి టెక్నాలజీ లేదు అంటే ఇన్ని పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అమెరికాలో మరి అంత టెక్నాలజీ లేకపోతే మరి బుడమేరులో నువ్వు ఎందుకు ఇలా చేసావు? బుడమేరులో 60 మంది చచ్చిపోయారు. అది కూడా పెద్ద కెలామిటీ కాదు నిజానికి. ముందు హెచ్చరిక చేస్తే సరిపోతుంది. బుడమేరులో చివరికేంటి, నువ్వు నివసిస్తున్న ఇంట్లోకే నడుగులోతు నీళ్ళు వచ్చినాయి. ఏది వేర్ ఇస్ యువర్ టెక్నాలజీ? నువ్వు నివసిస్తున్నటువంటి ఇంట్లో నిజంగా నీకు టెక్నాలజీ తెలిసి ఉంటే
నదీ గర్భంలో ఉన్న ఇంట్లో నివసిస్తారండి ఎవరైనా? నాకు అర్థం కాలేదు. ఉన్న డబాయింపు సెక్షన్ కాకపోతే, ఇగో కాకపోతే, నేను ముఖ్యమంత్రి అనేటువంటి ఒక దౌర్జన్యపూరితమైన వాతావరణం కాకపోతే, నదీ గర్భంలో ఉన్నటువంటి ఇంట్లో ఎవడో కట్టుకున్న ఇంట్లో నువ్వు నివసిస్తున్నావంటే నీకు అసలు ఏం చెప్పాలి? నీకు టెక్నాలజీ బాగుంది కాకపోతే నీకు అంత చుట్టాలో నీ ప్రభుత్వం ఉంది, నీ తాబేదారులు ఉన్నారు, నీ పత్రికలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇష్టమైనట్టుగా రాస్తున్నారు, అవి చూసి ప్రజలు నిజం అనుకుంటున్నారు, అబద్ధం అనుకుంటున్నారు, ఇప్పుడు మాట్లాడరు, సమయం వచ్చినప్పుడు మాట్లాడతారు. మీరు లేదంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీడియా కుదరలేదు, కానీ కుదిరితే తుఫాన్ ఇలా తిప్పేద్దరు నిజమేనంటారు. ఇప్పుడు మీడియా చెప్పేయన్ని చంద్రబాబు నిజం అనుకుని పప్పులో కాలేస్తున్నాడు తప్ప మీడియా అతనికి డప్పాలు కొట్టే కార్యక్రమం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి వీలు కాలేదు కానీ వీలైతే తుఫాను తిప్పేసేవాడు అంటే నాకు వీలు కాలేదు కానీ నేను తిప్పుతాను, ఆయన తిప్పింది ఎవరికి వీలైతే తుఫాను తిప్పడానికి? ఇది ప్రకృతికి సంబంధించినటువంటి అంశం. దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయలేము. కాకపోతే దాని ప్రభావం నుంచి ప్రజల్ని తప్పించడం కోసం మనం ముందు జాగ్రత్తలు తీసుకున్నాం తప్ప దాని ప్రభావాన్ని తగ్గించేటటువంటి పరిస్థితులు ఇంకా రాలేదు. సైంటిఫిక్గా వస్తాయేమో భవిష్యత్తులో తెలియదు. ఒకవేళ వాయుగుండం వచ్చి తీరాన్ని తాకేమో, తీరం దాక్కోకుండా సముద్ర గర్భంలోనే దాన్ని మటుమాయం చేసే శక్తి ఏమైనా వస్తే టెక్నికల్గా అప్పుడు చూద్దాం. అప్పుడు దాకా లేవు కదా. చంద్రబాబు చేసినా అంతే, ఇంకోళ్ళు చేసినా అంతే. అది దానికి ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. సరే, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తుఫాన్లు వచ్చినా లేదా వరదలు వచ్చినా సరే ఫెయిల్ అయ్యేవాళ్ళు ఈరోజు మేము చాలా గొప్పగా చేసాం, ఇమీడియట్గా పవర్ రిస్టోర్ చేసాం, ఇమీడియట్గా జనాన్ని. ఒకసారి సతీష్ గారు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగినటువంటి కెలామిటీస్లో ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు గారి టైంలో చనిపోయారు. మొన్నే బుడమేరులో చచ్చిపోయారు, 60 మంది చచ్చిపోయారు. అట్లా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ ఇంత భారీగా జన నష్టం జరిగింది ఎక్కడా లేదు. అది అదృష్టం అనండి లేదా మేనేజ్మెంట్ యొక్క గొప్పతనం అనండి, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇప్పుడు మేనేజ్మెంట్ ఎవరు చేసినా నేను ఒక మాట చెప్తాను, ఈ ఫ్రాంక్ చెప్పాలంటే చంద్రబాబు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా మేనేజ్ చేసేది ఎవరండి? రెవెన్యూ డిపార్ట్మెంటు, నేషనల్ కెలామిటీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళే కదా చేయాల్సింది. మనం దాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ముందుకు తీసుకుపోయే యంత్రాంగమే తప్ప ఎవరున్నా అంతే. కాకపోతే చంద్రబాబు నాయుడు నేను అద్భుతాలు సృష్టిస్తానంటే ఇది ఒక పెద్ద గ్యాసు, పత్రికలు రాసే గ్యాసు, అంతకుమించి ఏముంటుంది చెప్పండి. సో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నాకే అంతా తెలుసున్నప్పుడు ప్రమాదం. పోలవరం కూడా అట్టగా నాశనం చేశాడు ఆయన, అంతా నాకే తెలుసు మీరు కానివ్వమని అక్కడ ఇంజనీర్ల మాట కూడా వినలేదు. ఇక్కడ కూడా అంతా నాకే తెలిసిన వాతావరణ శాస్త్రజ్ఞుల మాట కూడా వినకోకుండా ఉంటే ఇక్కడ ప్రమాదం జరిగింది. కానీ ఎవరైనా అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారంటే ఆ వాతావరణ శాస్త్రవేత్తలు లేకపోతే ఇంజనీర్లు లేకపోతే మరొకరు చెప్పిన దాన్ని అవగాహన చేసుకుని ఎస్ యు ఆర్ కరెక్ట్ గో హెడ్ అని ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. ఇస్తే వాళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తారు. నమ్మాలి కదా, మనకు అన్నీ తెలియదు కదా. ఆయన ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, నేను మంత్రి అయినంత మాత్రాన, ఇంకోళ్ళు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అన్ని సబ్జెక్టులు తెలిసి ఉంటాయా? తెలిసి ఉండవు కదా, తెలిసి ఉండడానికి అవకాశమే లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గ్యాస్ కొట్టుకొని మనం చేయగలిగింది. ఈ తుఫాను సమయంలో ఈ సచివాలయ వ్యవస్థ ఎలా ఉపయోగపడింది? చంద్రబాబు నాయుడు గారు కూడా వాడుకున్నట్టున్నారు కదా. అద్భుతంగా ఉపయోగపడింది కదా. సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫే కదా నీకు గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో అవేర్నెస్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడానికి అందుబాటులో ఉన్నది సచివాలయం ఉన్న స్టాఫే. అది జగన్మోహన్ రెడ్డి టైంలో వాళ్ళు సెలెక్ట్ కాబడినారు కాబట్టి దాన్ని సక్రమంగానే ఉపయోగించుకున్నాడు చంద్రబాబు. ఓకే, మంచిదే. ఒకసారి ఆ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు వంతు కావచ్చు తప్ప ఆ తర్వాత ముఖ్యమంత్రి దాన్ని ఉపయోగించుకోవడం మంచిదే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాడు కాబట్టి ఈ వ్యవస్థను తీసేద్దాం, ఆ వ్యవస్థను తీసేద్దామని వాలంటరీ వ్యవస్థను తీసేసి దీన్ని తీసేసి సర్వనాశనం చేస్తే మనం చేయగలిగిందేమీ లేదు. రైతు భరోసా కేంద్రాలని మనం ఇప్పుడు సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతిదీ కూడా రైతు భరోసా కేంద్రాల్లోనే పంటలు అన్నిటికీ సంబంధించి అక్కడే ఒక సెంటర్ లాగా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని చిన్నాభిన్నం చేసేసి ఇప్పుడు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. అది చాలా దురదృష్టకరం. అసలు జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ శాఖను మూసేశారని అచ్చెన్నాయుడు అంటున్నారండి. మీరేమో ఇంత గొప్ప వ్యవస్థ ఇచ్చామని చెప్తారు. అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేస్తే అది తప్పు అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహారం అతని కొంప ముంచుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి విషయాలను అంగీకరించుకుంటూ ముందుకు వెళితే అతనికి కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. ఆ క్రెడిబిలిటీని పోగొట్టుకుంటున్నాడు. ఇది వాస్తవమైనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను చెప్పదలుచుకున్నది ఒకే ఒక్క మాట అండి. కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
మీకు ఏదైనా చూడండి, వాళ్ళ అమ్మఒడి కానివ్వండి, లేకపోతే స్కూళ్లను బాగు చేసే విధానం కానివ్వండి, గ్రామాల్లో వైద్యం కానివ్వండి, గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, గ్రామాల్లో సచివాలయం కానివ్వండి, గ్రామాలను పటిష్టం చేయాలనేటువంటి దృక్పథంతో పరిపాలన చేసినటువంటి వ్యక్తి. కోర్స్ దురదృష్టం, ఓడిపోయాం, దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. కానీ మేము చేసిన మంచి పనులు కాదని అనడానికి ఎవరికి ధైర్యం ఉంటుంది? చంద్రబాబు ఒకటికే ధైర్యం ఉంటుంది. చంద్రబాబు వాడిని సర్వనాశనం చేస్తున్నాడు. సరే, ఇవాళ పోలవరం పరిస్థితి ఎలా ఉంది? మీరు పోలవరాన్ని విధ్వంసం చేస్తే వాళ్ళు ఇప్పుడు వచ్చి సెటరేట్ చేసి రేపు 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయబోతున్నామని చంద్రబాబు నాయుడు గారు. పోలవరం అనేది అది ఒక గొప్ప ప్రాజెక్ట్. అది వరల్డ్లోనే చాలా పెద్ద ప్రాజెక్ట్. దాని మీద నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు కూడా నన్ను అడిగారు. నేను అమెరికాలో కూడా డయాగ్రామ్ వేసి చూపించాను, అక్కడ బోర్డు ఉంటే. పోలవరం మీద కాస్త అవగాహన పెంచుకున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు. డయాఫ్రమ్ వాల్ విషయంలో సర్వనాశనం చేశాడు. నా వీడియో కూడా చూసుకోమని యూట్యూబ్లో పెట్టాను నేను. సర్వనాశనం చేశాడు. దాన్ని మళ్ళీ ఆయనే రిపేర్ చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ మళ్ళీ ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కొత్తది వేస్తున్నారు. ఆ కొత్తది వేసే సందర్భంలో కూడా తప్పు చేస్తున్నాడు అనేది ఇవాళ జరుగుతున్నటువంటి వాదన. కాదని చెప్పమని మనకేం అభ్యంతరం లేదు. 1.5 మీటర్ వెడల్పులో వేయవలసినటువంటి డయాఫ్రమ్ వాల్ని 0.9లో వేస్తున్నాడు. దిస్ ద మోస్ట్ డేంజరస్. దిగువ ప్రాంతాలకు చాలా డేంజరస్. రాజమండ్రి లాంటి వాటికి చాలా డేంజరస్. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ అనేది ఒకసారి దెబ్బతింది. నేను ఉండవల్లి అరుణ్ కుమార్ అడిగితే ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, అసలు ఇక్కడ ప్రాజెక్టే పనికి రాదు, మా రాజమండ్రి కొట్టుకుపోద్దామని అన్నాడు. తప్పదని చెప్పాను నేను. డయాఫ్రమ్ వాల్ అనేది పగడ్బందీగా వేస్తే ఏ రకమైన ఇబ్బంది లేదు. ఒక డయాఫ్రమ్ వాల్ చంద్రబాబు నాయుడు గారు వేసింది పోయింది. రెండో డయాఫ్రమ్ వాల్ వరల్డ్ నుంచి వచ్చినటువంటి నిపుణులందరూ కలిసి డయాఫ్రమ్ వాల్ను 1.5 మీటర్ పెట్టి వేయమంటే నువ్వు 0.9 పెట్టి వేస్తున్నావు అనేది ఇవాళ ఉన్నటువంటి సమాచారం. నాకు తప్పైతే తప్పని చెప్పమనండి. ఆ 0.9 ప్రకారం వేస్తే మాత్రం అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఇది వాస్తవం. అవునో కాదో చెప్పవలసింది వాళ్ళు. ఇవాళకి కూడా పోలవరాన్ని సర్వనాశనం చేసే దిశగానే నడుపుతున్నారనేది నా ఉన్నటువంటి సమాచారం, అభిప్రాయం. 2007కు పూర్తి చేసేస్తామని, 8కి పూర్తి చేస్తామని, ఏదో 2027కి పూర్తి చేస్తామంటున్నారు. ఐ డోంట్ బిలీవ్ ఇట్. 2027 కూడా పూర్తి చేస్తారని నేను అనుకోవటం లేదు. సరే, ఇప్పుడు పోలవరం ఈ అంచనాలు, ఆ పనులు, కాంట్రాక్టులు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి సార్? బాగా రేట్లు బాగా పెరుగుతున్నాయి అంటే అదొక దోపిడీ కార్యక్రమం. మన మాజీ అన్న ఇప్పుడు ప్రధానమంత్రి గారు అప్పుడు అన్నాడు కదా, ఏటీఎం పోలవరం అని. చంద్రబాబు నాయుడు గారు పోలవరం రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుంది, మీరు డబ్బులు ఇవ్వండి అన్నప్పుడే కామన్ సెన్స్ పాయింట్ అర్థమైపోతలేదా? మీరు డబ్బులు ఇవ్వండి, మేము కడతామంటే ఏంటి, దానిలో కొట్టేద్దామనే కదా. అదే కొట్టేసే కార్యక్రమం ఉన్నాడు. లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి కదా. ఎందుకు మనకి అనవసరంగా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయవలసింది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళ చేతిలో నువ్వు ఎందుకు లాక్కున్నావు? నీకు వెరీ క్లియర్ ఇట్. సార్, రాజధాని పనుల్లో కూడా ఇదే జరుగుతుంది. 1 కిలోమీటర్కి 174 కోట్ల రూపాయలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రిపీటెడ్ గా తప్పులు చేస్తుంది ఏంటంటే, అటు పోలవరం, ఇది రాజధాని, ఈ రెండే మళ్ళా పట్టుకున్నాడు. ఈ రెండు వల్లే దెబ్బతిన్నాడు. ఈ రెండే మళ్ళా పట్టుకున్నాడు. ఇప్పుడు 52,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. మళ్ళా ఇంకో 50,000 ఎకరాలు నువ్వు మళ్ళా ఎక్విజిషన్ చేయబోతున్నావు. ఏం చేసుకుంటావు? ఇదంతా నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ దిస్? నేను అనేక సందర్భాల్లో చెప్పా, రాజధాని నిర్మాణం ఎవడు చేయడు సార్. వీ కెన్ పిక్ ఏ క్యాపిటల్. ఇది ఆధునిక సమాజం. మనం అనాగరిక సమాజంలో ఉండి వాళ్ళు ఊళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఊళ్ళు నిర్మించబడ్డాయి. నువ్వు హైదరాబాద్ను కూడా నువ్వు రాజధానిగా సెలెక్ట్ చేసుకున్నావు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కర్నూలు నుంచి, అప్పుడు రాజధాని కట్టారా? కర్నూలు నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాం. కర్నూలు ఏం కట్టలేదుగా. మనం ఎక్కడైతే షిఫ్ట్ అవుతామో అక్కడ రాజధాని ఏర్పడిపోతుంది. నువ్వు కట్టవలసింది సింపుల్గా ఒక సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు. దట్స్ ఆల్. ఆటోమేటిక్గా మిగతా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైపోతుంది. నువ్వు తీసుకొచ్చి ఇక్కడ 1,00,000 ఎకరాలు ఏంటంటే నాకు అర్థం కాదు. 1,00,000 ఎకరాలు, 1,00,000 కోట్లు, అంత శక్తి ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? అంత శక్తి ఉందా ఆంధ్రప్రదేశ్కి? విడిపోయి నానా ఇబ్బందులు పడుతున్నటువంటి రాష్ట్రానికి సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నాకు అర్థం కాలేదు. 52,000 కోట్లు అప్ప, మళ్ళా 50 ఎకరాలు, 50,000 ఎకరాలు ఎక్విజిషన్. ఏమైంది? ఇప్పుడు సంవత్సరం అయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఏం చేశాను? ఒక రోడ్డు వేసావా? ఊరినే కాంట్రాక్ట్లు పిలవటం, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వటం, దాంట్లో 8% తీసుకోవటం, బ్యాగులు సర్దుకోవటం, లొకేషన్ బాబు కొడుకులు ఇద్దరు బ్యాగులు తీసుకెళ్లి అక్కడ దాచుకోవటం. ఇదేగా జరుగుతుంది. రాజధాని పూర్తయ్యే ప్రశ్నే లేదు. రాజధాని అసలు పూర్తి చేయలేరు.
చివరికి ఒక అసెంబ్లీని కూడా కట్టలేరు. రాసుకోండి మీరు, నేను చెప్తున్నా. అసెంబ్లీ కూడా అసంపూర్తిగా మిగిలిపోద్ది, సెక్రటరియట్ కూడా అసంపూర్తిగా మిగిలిపోద్ది, హైకోర్టు కూడా అసంపూర్తిగా మిగిలిపోద్ది. ఇవాళ జరుగుతున్న స్పీడ్ ప్రకారం ఇంక 3.5 సంవత్సరాలే ఉంది. చివరి సంవత్సరం ఏముంటుంది, అంత ఎలక్షన్ గొడవేగా. ఇక 2.5 అంటే దే మేక్ మనీ. 52,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకుంటారు, దానిలో 10,000 20,000 బాబు కూడా ఎదురు కొట్టేస్తారు, సర్దుకుంటే వెళ్ళిపోతారు. ఇది జరుగుతున్న పరిస్థితి. ఈ రాజధానిలో ఇప్పటికే 54,000 ఎకరాల భూమి ప్రభుత్వం దగ్గర ఉంది. ఇంకొక 50,000 ఎకరాల భూమి కావాలి, లేదంటే ఈ అమరావతి ఒక మున్సిపాలిటీలా మిగిలిపోద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అసలు మున్సిపాలిటీలాగా ఇప్పుడు గ్రామం నుంచి పైకి లేచింది ఎక్కడ అంటున్నా నేను. ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి అమరావతి పైకి లేచింది ఎక్కడ? అసలు అమరావతి ఎక్కడుంది? నీకు రాజధాని ఎక్కడుంది? అమరావతి ఎంత దూరంలో ఉంది? ఇది అమరావతి కాదు, ఇది తాడేపల్లి పరిసర ప్రాంతాలు తప్ప అమరావతి అసలు ఎక్కడుంది? అమరావతి ఎక్కడో ఉంది, కృష్ణానది ఒడ్డున ఉంది అమరావతి. నువ్వు తీసుకొచ్చి గొయ్యిలో పెట్టావు ఇక్కడ. ఈ గొయ్యి వచ్చి వాళ్ళు చూడండి పరిస్థితి ఎట్టా ఉందో. కృష్ణానది పొంగితే ఇక్కడ దీన్ని కొండవీటి వాగు నుంచి నీళ్లు కిందకి వెళ్ళవు. అక్కడ మళ్ళీ లిఫ్ట్ పెట్టావు, లిఫ్ట్ పెట్టినా వెళ్ళట్లేదు. రాంగ్ సెలెక్షన్ అంటా నేను. అది ప్లేస్ ఇట్ సెల్ఫ్ రాంగ్. నువ్వు 1,00,000 ఎకరాలు తీసుకున్నా కూడా ప్లేస్ రాంగ్, అది పూర్తయ్యేది కాదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని పత్రికలు అన్నీ ఉండి మెచ్చుకుంటడం వల్ల ఎవరు అనలేకపోవచ్చు, కానీ ఇది పచ్చి వాస్తవం. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి శనిలాగా పట్టుకున్నాడు. అది పోలవరం, ఇటు రాజధాని 2 పూర్తిగావు, ఆ అసంపూర్తిగానే మిగిలిపోతాయి. అవి రాష్ట్రానికి భారం అవుతాయి. సరే, ఇప్పుడు అప్పులు చేస్తున్న తీరు ఎలా ఉంది? ఇప్పటికే ఒక 2,15,000 కోట్లు చేశారు. అంటే అమరావతికి కూడా మొత్తం 91,000 కోట్ల అప్పులు. మనం ఏం చెప్పవసరలా. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అప్పులు చేస్తున్నప్పుడు ఏం మాట్లాడాడో అది కట్ చేసి, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడో కట్ చేసి 2 పక్క పెడితే జనానికి అర్థమైపోతాయి. శ్రీలంక లాగా తయారైంది అన్నాడు, అది ఇన్ని అప్పులు చేయటం ఏంటి అన్నాడు, ఇది అసమర్థ పరిపాలన అన్నాడు. మరి 5 సంవత్సరాల్లో చేసిన అప్పుల కన్నా ఎక్కువ చేసేట్టున్నాడు ఇప్పుడు. మరి దానికి సమాధానం ఏంటి చెప్పరు. 5 వేరు ఇది వేరు అంటే ఏం చెప్పాలి? నీవన్న మాటలే నువ్వు ఇవాళ రిపీట్ చేస్తే ప్రజలకు అర్థమైపోద్ది. ఆయన సంపద సృష్టించడం కోసం అప్పులు చేస్తున్నాడు. ఆయన సంపద ఏం సృష్టించాడు చెప్పండి? ఆయనకు సంపద సృష్టించుకుంటున్నాడు తప్ప సంపద సృష్టించడం కోసం అప్పులు ఎవడు చేయడు. సంపద సృష్టించి ఆ సంపద నుంచి ఖర్చు పెడతారు. ఈయన చేసే ప్రతి పని కూడా సంపద సృష్టించడం కోసం. 5 సంవత్సరాలు నేను ఇన్ని చేశాను, ఇంకో 5 సంవత్సరాలు ఉంటే నేను సంపద సృష్టిస్తాను, ఇంకో 5 సంవత్సరాలు ఇవ్వమని అడుగుతాడు ప్రజలను మోసం చేయడానికి. అంతకుమించి ఏం లేదు. సరే, ఈ మధ్య రాష్ట్రంలో ఒక హత్య కేసు చాలా బాగా చర్చనీయాంశం అయింది. ఏదైతే మనకి కందుకూరు దగ్గర లక్ష్మీనాయుడు హత్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలు రుద్దింది, రాజకీయం చేస్తుంది, దాన్ని ప్రజల్లో విద్వేషాలు పెంచేలా చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు అందరూ మీ పార్టీని ఆరోపిస్తున్నారు. దీనిలో నాకు ఒక చాలా స్పష్టమైన అభిప్రాయం ఉంది. ఈ కేసుని వెలుగులోకి తీసుకొచ్చింది కాపు సంఘాలు. అంటే లక్ష్మీనాయుడు అనే వ్యక్తి ఒక కాపు పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అతను 2వ తారీఖు చనిపోతే అసలు పట్టించుకోలేదు ప్రభుత్వం, మొహం కూడా చూడలేదు. అక్కడ వారానికో ఎప్పుడో కాపు సంఘాలు బయటకు వచ్చి, రాయలసీమ బలి సంఘం, ఇక్కడ ఉన్నటువంటి రాము అని ఉంటాడు కాపు సంఘానికి సంబంధించిన, మాకు కూడా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వచ్చి బయటకు వచ్చి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని బాహాటంగా మాట్లాడిన తర్వాత, ఆ తర్వాత తోట త్రిమూర్తులు గారు వెళ్ళి పలకరించిన తర్వాత జక్కంపూడి రాజా, గణేష్ ఇద్దరు కలిసి వెళ్ళి ఆ లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత, మన గుంటూరులో ఎవరైతే చనిపోగా మిగిలిన వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో హాస్పిటల్లో నేను వెళ్ళి పలకరించిన తర్వాత నెక్స్ట్ రోజు కట్ చేస్తే అప్పుడు వెళ్ళింది హోంమంత్రిను నారాయణ. అప్పుడు దాకా కిమ్మన్న ఏం మాట్లాడాల. ఖచ్చితంగా కాపు సంఘాలు, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కాపు నాయకులవి వెళ్ళి పలకరించిన తర్వాత మాత్రమే వాళ్ళు కళ్ళు తెరిచారు, తర్వాత వారికి సహాయం చేశారు. లేకపోతే గాలికి వదిలేసేవాళ్ళు. ఇది దుర్మార్గం అంటా నేను. దీనికి నేను కూడా చెప్పాను, చాలామంది చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి అన్నాం. పవన్ కళ్యాణ్ ఇంతవరకు మాట్లాడాల. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాలని పాయింట్ కొంతమందికి ఉంది. ఎందుకు మాట్లాడితే వాళ్ళు కాపులు కాబట్టి మాట్లాడాలి. కాపులైతే ఆయన కులానికి వ్యతిరేకమే, కులతత్వవాది కాదు అని చాలామంది అంటారు. నో, ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. కాపులు ఇవాళ మెజారిటీ ఆఫ్ కాపుస్ చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి గెలిపించారు అంటే దానికి కారణం
పవన్ కళ్యాణ్ గారు అంటాను నేను. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయబట్టే కాపులు మెజారిటీ సెక్షన్ పవన్ కళ్యాణ్ గారి మాట విని చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేశారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు కాపులకి ప్రేమ ఉండదు. అలాంటప్పుడు కాపు వ్యక్తి మరణిస్తే నువ్వు వాళ్ళని గురించి పరామర్శించలేదు, వాళ్ళ గురించి మాట్లాడలేదు, వాళ్ళకి సహాయం నువ్వు చేయలేదు అంటే నీ ఆలోచన ఏంటి? నువ్వు గ్రౌండ్ కోల్పోతున్నావు అనే విషయాన్ని మర్చిపోతున్నావు పవన్ కళ్యాణ్ గారు నా అభిప్రాయం. సరే మర్చిపోతాడా, ఉంటాడా, ఏం చేస్తాడు, 15 సంవత్సరాల పాటు కలిసి ఉంటాడా, 20 సంవత్సరాల పాటు కలిసి ఉంటాడా, ఉండమని నాకేం అభ్యంతరం లేదు. కానీ నీ అభిమాని, నీ కులం వాడు చంపబడితే అరే రే ఇది తప్పే అని అనలేకపోయావంటే ఎక్కడున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు నువ్వు? సాక్షాత్ మీరు చెప్పినట్టు కాపు సంక్షేమ సంఘం నాయకుడు దాసరి రాము వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ స్పందించాలి, ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించాము అని చెప్పినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ దానిపైన రెస్పాండ్ అవ్వడానికి నచ్చలేదు? ఐ డోంట్ నో దట్. చాలా తప్పు చేస్తున్నాడు, చాలా తప్పు చేస్తున్నాడు అనేది నా అభిప్రాయం. నీకు ఒరిజినల్గా ఉన్న గ్రౌండ్ నువ్వు వదిలిపెట్టుకుంటున్నావు. చంద్రబాబు ఉచ్చులో పడ్డావు, నువ్వు చంద్రబాబు ట్రాప్లో పడ్డావు. చంద్రబాబుని నువ్వు మొయ్యాలనుకుంటున్నావు, అనుకో, తప్పులేదు. కారణాలు ఏంటో నాకు తెలియదు. చంద్రబాబు నువ్వు మొయ్యాలనుకుంటున్నావు, మొయ్యి. కానీ నీ గ్రౌండ్ కోల్పోతున్నావు, నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నావు, నీ పోరాట పటిమను కోల్పోతున్నావు. నీ సాటి కులస్తుడు మడ్ర కాబడితే పొల్లెత్తి మాట అనుకోకుండా సైలెంట్గా ఉంటున్నావు. అది నిన్ను మరింతగా కుంగదీస్తుంది, మరింతగా లోకువ చేస్తుంది. చంద్రబాబు దగ్గర లోకువ చేస్తుంది. చంద్రబాబు నేను లెక్క చేయడం సమయం వచ్చినప్పుడు చంద్రబాబు సంగతి నీకు తెలియదు పూర్తిగా. మాకు తెలుసు, చాలా సంవత్సరాల నుంచి పరిశీలిస్తున్న వ్యక్తులుగా మాకు తెలుసు. వాళ్ళ చంద్రబాబు దగ్గర నువ్వు కంఫర్టబుల్గా లేవనేది నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. నేను చెప్తానండి, బాలయ్య చిరంజీవి గారిని అంటే మాట్లాడలేకపోయావు. ఒక జయసూర్య అనే వ్యక్తి మీద నువ్వు కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు వాడిని ట్రాన్స్ఫర్ చేయలేదే. వాట్ ఇస్ ది గవర్నమెంట్? నాకు అర్థం కాలేదు. నువ్వు సుగాలి ప్రీతి నాదే ఫస్ట్ కేసు అన్నావే, నువ్వు అధికారంలోకి వచ్చావే, సుగాలి ప్రీతికి నువ్వు సహాయం చేయలేకపోయావే, ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందే. సుగాలి ప్రీతిని నీ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తిట్టారే, ఏంటి అని? ఎక్కడ జరుగుతుంది అంతా? యు ఆర్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ వే. నువ్వు రాంగ్ వేలో వెళ్తున్నావు. అయ్యో రాంగ్ వేలో వెళ్తున్నానని అంత అయిపోయిన తర్వాత నువ్వు తెలుసుకున్నా నేను లెక్క చేయడు చంద్రబాబు. చంద్రబాబు అనేవాడు ఒక మహా రాక్షసుడు, ఎంతో మందిని మింగుతాడు. ఎక్కడ మింగుతాడు? పక్కన వాళ్ళని మింగుతాడు, దూరంగా ఉన్న వాళ్ళని మింగలేడు. నిన్ను మింగుతున్నాడు, గుర్తుపెట్టుకోమని. నేను అయితే మాకేమీ పవన్ కళ్యాణ్ మీద జాలి లేదు, దయ లేదు. పవన్ కళ్యాణ్ పెరగాలని కాదు, కానీ నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నావు, నీ పార్టీ యొక్క ఫిలాసఫీని కోల్పోతున్నావు, నీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి కాపు కులాన్ని నువ్వు విస్మరిస్తున్నావు. దిస్ ఇస్ ద డేంజరస్. నిన్ను ఎవడు పట్టించుకోడు రాబోయే కాలంలో, గుర్తుపెట్టుకోమని చెప్పదలుచుకున్నాం. వింటే విని వినకపోతే. సాక్షాత్తు నిండు శాసనసభలో బాలకృష్ణ చిరంజీవి గారిని ఉద్దేశించి అంత ఘోరంగా మాట్లాడితే చిరంజీవి గారి సొంత అభిమానులు అందరూ కూడా రియాక్ట్ అయ్యారు, రోడ్డెక్కారు, ఆందోళన చేశారు. కానీ సొంత తమ్ముళ్ళు ఇద్దరు, నాగబాబు స్పందించలేదు, పవన్ కళ్యాణ్ స్పందించలేరు. ఇద్దరు కూడా సభలో ప్రాతినిధ్యం ఉన్న వాళ్ళు, ఈ సభలో ఒకరు, ఆ సభలో ఒకరు. అయినా ఎందుకు వాళ్ళు స్పందించలేదంటారు? నాకైతే ఏమి అర్థం కావట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ ఆయన మాటలు చూస్తే ఒక పోరాట యోధుడిలాగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా చూస్తే అధికారానికి బానిసని నాకు అనిపిస్తుంది. వాళ్ళ నాగబాబు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాంటి దుస్థితుల్లో ఉండవలసిన అవసరం ఉందా ఒక పొలిటికల్ పార్టీగా? నేననేది ఏంటంటే, చాలామంది అభిప్రాయం, నిజమో కాదో నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకపోతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఉండేవాడు కాదు అనేది చాలామంది అభిప్రాయం. నిజమా కాదా అది భగవంతుడు తెలియాలి. ఆ ఈక్వేషన్స్ ఏంటో మనకు తెలిసినా కూడా తప్పు కావచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత ఘోరమైన అవమానాలు జరుగుతుంటే నువ్వెందుకు సైలెంట్గా ఉంటున్నావు అనేదానికి ఈ ప్రశ్నకు సమాధానం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం వాళ్ళే చెప్పాలి. చిరంజీవి గారిని బాలయ్య గారు డైరెక్ట్గా అన్నాడు, అంటాం మంచిదైంది. నాకు తెలిసిన వరకు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అవమానించలేదని చాలా స్పష్టంగా చెప్పేటటువంటి సందర్భాన్ని బాలయ్య తెలుసో తెలియకో క్రియేట్ చేశాడు. దట్ వాజ్ క్లియర్డ్. చిరంజీవి గారు ఏమన్నాడు? మేము వెళ్ళిన మాట నిజం, మేము అడిగిన మాట నిజం, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అగౌరవపరచలేదు అని చెప్పాడు. అది బాధ కలిగిందేమో పవన్ కళ్యాణ్కి బహుశా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా మా అన్నయ్యని అవమానించాడని చాలా సందర్భాల్లో అన్నాడు. అవమానించలేదని స్పష్టంగా చెప్పాడు. దానికి కారణం ఏంటి? బాలయ్య నోరు విప్పటం, బాలయ్య శాసనసభలో నోరు విప్పటం.
అసలు బాలయ్య మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వేసుకు చూస్తే సామాన్యుడికి కూడా ఏవగింపు వస్తుందండి. అసలు మాట్లాడిన మాట ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, ఆ పద్ధతి ఏంటి, ఒక శాసనసభలో స్పీకర్ ఎలా అలౌ చేశాడు. స్పీకర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోపం కాబట్టి సైకో అంటే ఆనందపడాలని అతను అలౌ చేశాడు. ఇది పరిస్థితి. ఇది ఎందుకనో నాకు కారణాలైతే అన్వేషించలేకపోతున్నాను, తెలుసుకోలేకపోతున్నాను. కానీ జనసేన అన్నదమ్ములిద్దరు, మరి చిరంజీవి గారిని మనం అంటానికి వెళ్ళి ఆయన పాలిటిక్స్కి అబోవ్గా ఉన్నాడు. బహుశా వీళ్ళ శ్రేయస్ మంచి జరగాలని కోరుకోవచ్చు. వీళ్ళిద్దరు ఎందుకు బానిసలుగా వ్యవహరిస్తున్నారో నాకు తెలియట్లేదు. మీకు ఇంకో పాయింట్ చెప్తా మీకు. భారతదేశ చరిత్రలో కానీ ప్రజాస్వామ్య చరిత్రలో కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ సతీష్కు మంత్రి ఇస్తాను అని లెటర్ రాసి ఇచ్చిన సందర్భం ఎక్కడ ఉందా? ఎక్కడ లేదే. నాగబాబుకు మంత్రి ఇస్తానని లెటర్ రాసి ఇచ్చాడు. సంవత్సరం అయిందో మరి ఇంకా తక్కువైందో నాకు తెలియదు. ఇంకా అవ్వలేదు సార్. అవ్వలేదా? లెటర్ రాసి ఇచ్చాడు. లెటర్ రాసి వాసిన పని నాకు అర్థం కాలేదు. అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న హామీ కూడా అమలు కాలేదు. అది వేరే విషయం. మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెటర్ని బట్టి ఏమనుకోవాలి, మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి బంధం అంత బలమైందనమాట. లెటర్ రాసిస్తే తప్ప నువ్వు నమ్మలేని స్థితిలో నువ్వు ఉన్నావు. లెటర్ రాసిచ్చావు, ఏమైంది? ఇంతవరకు ఇంప్లిమెంట్ కాల. ఎందుకు కాలేదు ఎవరికి తెలియదు. కౌన్సిల్ ఎమ్మెల్సీ కూడా అయ్యావు, అయినా కూడా నువ్వు ఇంప్లిమెంట్ కాల. నువ్వు తీసుకోదలుచుకోలేదా, లేకపోతే ఆయన ఇవ్వదలుచుకోలేదా? ఈ లెటర్కి విలువేంటి? ఎవడు సమాధానం లేదు. ఇన్ని సమాధానం లేని ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారి నెత్తి మీద ఉన్నాయి. ఆయన సమాధానం చెబుతాడు, చెప్పండి, నమ్మడం తెలియదు. సార్, శాసనసభలో బాలకృష్ణ చిరంజీవిని అవమానకరంగా మాట్లాడిందే కాకుండా ఈ రోజుకి రియలైజ్ అవ్వలేదు, ఈ రోజుకి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికీ కూడా దానిపైన స్పందించలేదు. అది తప్పని కూడా ఇక్కడ మాట్లాడట్లేదు. ఇది వెరీ క్రిటికల్ అండి. బాలయ్యని నువ్వేమన్నా అంటే బాలయ్య చంద్రబాబు మీద కూడా రియాక్ట్ అవుతాడు. బాలయ్య సచ్ ఎ క్యాండిడేట్. నిజమైన సైకో అంటే బాలయ్య, దానిలో మీకేం అనుమానమే లేదు. కాబట్టి బాలయ్య గారిని ఏదైనా అంటే వాళ్ళ తెలుగుదేశం ఊగిద్ది. అది వాళ్ళకున్న భయం. అందుకని బాలయ్య కన్నా కూడా ఈజీ మేనేజబుల్ పవన్ కళ్యాణ్ అనేది వాళ్ళ ఉద్దేశం. ఇంతే సింపుల్. బాలయ్యని మనం మేనేజ్ చేయలేము, కానీ పవన్ కళ్యాణ్ మనం మేనేజ్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ నోటికి ప్లాస్టర్ వేయచ్చు తప్ప బాలయ్య నోటికి ప్లాస్టర్ వేయలేమని చంద్రబాబు నిర్ణయించుకునే పెద్ద బొకే పట్టుకుని జ్వరం వచ్చిందని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి బతినాడుకున్నాడు. మీకు గుర్తుందో లేదో, నేను అప్పుడు అమెరికాలో ఉన్న ఆయన హైదరాబాద్లో జ్వరం వచ్చిందని ఆయన వెళ్ళిపోయాడు. ఈయనేమో పెద్ద బొకే తీసుకుని జ్వరం వచ్చిందని పలకరించడానికి వెళ్ళాడు. వెళ్ళి అయిపోయిందని బతినాడుకున్నాడు. ఏం జరిగిందో మనకు తెలియదు. సో ఇది ఈ పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ బ్రదర్, దే ఆర్ వెరీ ఈజీ మేనేజబుల్ అనేది చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబుకు తెలిసింది విద్య మేనేజ్ చేయటమే కదా. బట్ బాలకృష్ణ మాత్రం మేనేజ్ చేయలేరు, అందువల్ల ఈయన మేనేజ్ చేశారు, నా అభిప్రాయం అది. సో పవన్ కళ్యాణ్ ఒక డిఎస్పీని పైన విచారణ జరపాలని అంటే వెంటనే రఘురామకృష్ణరాజు ఆ డిఎస్పీ మంచోడు, అవసరం లేదంటున్నాడు. నాకు అది తెలియదండి. ఎలా నడుస్తుంది? నేను నా డిఎస్పీని మార్చుకోదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే నా డిఎస్పీని మార్పించుకుంటాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా కాన్స్టిట్యున్సీలో ఉన్న డిఎస్పీని కానీ ఇంకో డిఎస్పీని కానీ. లేదు, ఒక డిఎస్పీ విడిగా తప్పులు చేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రిగా, సార్ ఇది తప్పు సార్, అతను ఉండటం వల్ల మనకు బ్యాడ్ వస్తుంది, మీరు కన్విన్స్ చేసి మార్పించుకుంటాను. నేను పేపర్కి వెళ్తానండి. నెంబర్ వన్ నువ్వు ఎవరివి? నువ్వు ఉప ముఖ్యమంత్రివి. అంటే ఉప ముఖ్యమంత్రి అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఫోటో పక్కన ఇంకో ఫోటో పెట్టుకోవడానికైనా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి పవర్స్ లేవా? ఆఫ్టర్ ఆల్ ఒక డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి. ఇప్పుడైనా ఒక డిఎస్పీ తప్పు చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? వాడిని అక్కడి నుంచి లేపేయాలి, లేపి విచారణ జరపాలి. అక్కడ విచారణ జరిపేది ఏంటి? అక్కడ విచారణ జరిపేటప్పుడు ఆ డిఎస్పీ చాలా మంచివాడిని సర్టిఫై చేయటం ఏంటి? క్లీన్ చిట్ ఇవ్వటం ఏంటి? ఒక తెలుగుదేశం సంబంధించిన వాళ్ళందరికీ చాలా మంచివాడండి అని మాట్లాడటం ఏంటి? ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే పవన్ కళ్యాణ్కి డిఎస్పీ గురించి మాట్లాడేటటువంటి హక్కు కూడా లేదని చెప్పేశారు. ఇంతవరకు ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇప్పుడు 6 రోజులైందో 10 రోజులైందో. ఇంకోటి సార్, అసెంబ్లీలోనే స్వయంగా పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండట్లేదు, సరిగ్గా పనిచేయట్లేదని మాట్లాడతాడు. అలాగే నాదెండ్ల మనోహర్ అసలు పూర్తిగా అసమర్థత, ఆయన ఈయన మాటలు చెప్తున్నాడు, ఆయన అధికారులు ఏం పనిచేయట్లేదని బుచ్చయ్య చౌదరి గారు. అంటే ఏం జరుగుతుంది సార్ ఈ రెండు పార్టీల మధ్యలో? అసలు వీళ్ళకి వెన్నెముక లేని పార్టీగా తయారైంది జనసేన, దానిలో ఏమి సందేహం లేదు. సరే, వాళ్ళు ఏదో నేను వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టడానికి మాట్లాడుతున్నానని అనుకుంటే వాళ్ళ భ్రమ. 100% జనసేన అనే పార్టీకి వెన్నెముక లేని పార్టీగా తయారైంది. వాళ్ళు మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు. రసాయనిక చర్యలు అక్కడ ఏం జరుగుతున్నాయో
కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తప్పు చేస్తే రహస్యంగా వెళ్ళి ఇది తప్పు చేస్తున్నారని మార్పించే శక్తి కూడా ఆయన దగ్గర లేదు. పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబు కన్నా పవర్ఫుల్ వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే లోకేష్. లోకేష్ చెప్పినట్టే రాజ్యం నడుస్తుంది. చంద్రబాబు చేతిలో కూడా లేదనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. చంద్రబాబు నాయుడు గారు ఎవరితో మాట్లాడాలో కూడా లోకేషే అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేస్తున్నాడు. జయసూర్యాన్ని ట్రాన్స్ఫర్ చేయి సింపుల్గా ఏమనుకుంటారండి, తన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తనకు సహాయం చేశాడు, మిత్రుడు, తన వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఒక డిఎస్పీతో అతను గొడవ పడతాడు, ముందు ఆ డిఎస్పీ లేకపోతే భార్యను తర్వాత చూద్దాం అని అంటాడు ఎవడైనా అంటాడు. కానీ అది లేపాల్సిన అవసరం లేదంటే అర్థం ఏంటి అంటే ఐ డోంట్ కేర్ యూ అనే కదా అర్థం. ఆ సంకేతం ఇచ్చారు కదా. దానికి మళ్ళా డిప్యూటీ స్పీకర్ గారు ఒత్తాసు పలికాడు, ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్ అన్నాడు. ఇంకోటి అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఇతర శాఖల్లో కూడా కలగజేసుకోవడం చాలా సంతోషం అని. ఆ సంతోషం దగ్గర వేరే మాటలు పెట్టాలి, వ్యంగ్యంగా అన్నాడు. ఇలా జరుగుతూ ఉంది. సరే, మనకి అది దట్ ఇంటర్నల్ మ్యాటర్ అయినా కామెంట్ చేసే హక్కు మాకు ఉంటుంది కాబట్టి కామెంట్ చేస్తాం. సార్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా చాలా విషయాల్లో పక్కన పెడతా ఉన్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం కాదు, సీఎం కాదు, కానీ తుఫాన్లు వచ్చినా ఆయనే సమీక్ష చేస్తామంటారు, లేదా ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చినా ఆయనే తెచ్చినట్టు ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి రిప్లైలు, ప్రజెంటేషన్లు అన్ని కూడా ఆయనే కౌన్సిల్ ఇచ్చేస్తున్నారు, అసెంబ్లీ ఇచ్చేస్తున్నారు. ఏం జరుగుతుందంటారు? పేరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంఆర్ఓ ఆఫీసులోను రిజిస్టర్ ఆఫీసులోను వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టడానికి పనికి వచ్చే డిప్యూటీ సీఎంఏ. కానీ యాక్టింగ్ సీఎం ఈజ్ లోకేష్. ఎవ్రీబడి నోస్ ఇట్. పగ్గాలని ఆయన చేతికి ఇచ్చారు, ఆయన ఆర్డర్స్ ప్రకారం నడుస్తున్నాయి. కాకపోతే క్యాబినెట్ సమావేశంలో మెయిన్ కుర్చీలో కూర్చోకపోవచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారిని పిలవకపోవచ్చు తప్ప ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ డిఫాక్టో సీఎంగా యాక్ట్ చేస్తుంది లోకేష్. అసలు ఇంకో మాట ఏంటంటే, అలా పవన్ కళ్యాణ్ అనేవాడితో మాకు సావాసం లేకపోతే లోకేష్ని పాటికి ముఖ్యమంత్రి చేసి ఉండేవాళ్ళమని చాలామంది అనుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. త్వరలో చేస్తారని కూడా భావన ఉంది. ఏం జరిగిద్దో చూద్దాం మనం. అంటే యాక్టింగ్ సీఎం అంటున్నారు, యాక్టింగ్ సీఎంగా ఉంటే తప్పే ఉంది, వాళ్ళ నాన్నే కదా సీఎం. తప్పే ఉంది, మొత్తం తప్ప రైట్ అని కాదు, సీఎం సీట్లను కూర్చోబెట్టారు అతను, ఎవడు కాదన్నాడు. యాక్టింగ్ సీఎంగా ఉండటం తప్పున్నారా? షాడో సీఎంగా ఉండకూడదు కదా. నువ్వు క్యాబినెట్కి అధ్యక్ష వహించేది నువ్వు, పనులు చేసేది ఆయనతో ఎలా కుదిరిద్ది? ఆ యాక్టింగ్ సీఎం మీద డిప్యూటీ సీఎం ఉండాలి కదా. ఒకవేళ సీఎం ఏ కారణం చేత పని చేయకపోతే ఎమ్మటే డిప్యూటీ సీఎం కదా పని చేయాల్సింది. మధ్యలో ఈయనెవరు? ఐటీ మంత్రి, ఎడ్యుకేషన్ మంత్రి చేసేస్తాడా? ఆయనకే ఇంకో డిప్యూటీ సీఎం మనం ఏం కాదన్నారు. సరే, గవర్నమెంట్లో కరప్షన్ గురించి స్వయంగా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలో మాట్లాడుతూ ఉన్నారు. కొలిపూడి శ్రీనివాసులే కృష్ణా జిల్లాలో జరుగుతున్న, ఎన్టీఆర్ జిల్లాలో జరిగినటువంటి లిక్కర్ మాఫియా గానీ, శాండ్ మాఫియా గానీ, రేషన్ మాఫియా గానీ, కొలికలపూడి శ్రీనివాస్ గారు, కొలికపూడి శ్రీనివాస్ గారు బెల్ట్ షాపులు లేవంటే ప్రతి బెల్ట్ షాప్కి వెళ్ళి చూపించాడు. అదొక ఆయన ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సనాలిటీ లాగా ఉన్నాడు. అతను అధికారం ఉన్నా కూడా అధికారాన్ని లెక్క చేయటము, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మనం అబద్దాలు చెబుదామనో అనుకునే స్వభావంగా లేడు. ఉన్న చోట మాట్లాడేది. అదేమంటే దాని వెనకాల వైఎస్ఆర్సీపీ ఉంది, లేకపోతే నాని ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు చెబుతున్నారు. వాళ్ళేదో సామెత వాళ్ళు మేనేజ్ చేసుకోలేక వాళ్ళ మధ్యన విభేదాలు వచ్చి ఎంతగా కరప్షన్ పెరిగిపోయిందో వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశంలో ఉన్నటువంటి భిన్న స్వరాలే చెబుతున్నటువంటి సందర్భం. పవన్ కళ్యాణ్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా అదే కదా, వీడు పేకాట క్లబ్బులు నడుపుతున్నాడు, డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యేలకు ఇస్తున్నాడు. ప్రతి డిఎస్పీ చేసేది అదే, ప్రతి పోలీసు వాడు చేసేది అదే. లోకల్ ఎమ్మెల్యేని కాసుకోవటం, లోకల్ ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వటం, ఇది జరుగుతుంది. నీకు కాస్తి నాకు కాస్తి అంతే. డిఎస్పీ కానీ సిఐ కానీ లోకల్గా ఎక్కడో ఒకటి అరా నీతిమంతులు ఏమన్నా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రంలో జరుగుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడో అదే జరుగుతుంది రాష్ట్రంలో. అండ్ 93% స్ట్రైక్ రేట్ తో వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ ఎమ్మెల్యేలు కరప్షన్ ఎక్కువ జరిగింది అంటున్నారు రాష్ట్రంలో. అందరూ అసలు కరప్ట్ చేయని ఎమ్మెల్యే ఎవడో చెప్పండి నాకు. ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ కలెక్టింగ్ ది మనీ. వాడు ఖర్చు పెట్టినందుకు సంపాదించాలని అనుకుంటున్నారు. దానిలో న్యాయం ఉందని వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏం చేస్తాం? వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, ఇప్పుడు సంపాదించుకుంటున్నారు ఏముందని. సిఐ ట్రాన్స్ఫర్లు, ఎస్ఐ ట్రాన్స్ఫర్లు అన్ని డబ్బులే కదా. మళ్ళీ వాళ్ళు కొంత వసూలు చేసి ఇవ్వటాలు. క్లబ్బులు, ఇంతకుముందు పేకాట క్లబ్బులు లేవు, ఇప్పుడు పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల. ప్రతి క్లబ్బు ఇంతకనే కట్టాలి పోలీసు వాళ్ళకి, అది తీసుకొచ్చి లోకల్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలి, లోకల్ మినిస్టర్లకు ఇవ్వాలి. బెల్ట్ షాపులు, బ్రాందీ షాపులు, అంతే కదా వసూళ్లు కార్యక్రమం భయంకరంగా.
ఈ మధ్య పోలీస్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ హైకోర్టు విపరీతంగా తిడుతుంది. అయినా వాళ్ళకి ఇప్పుడు సిగ్గు ఏమైనటువంటి ఆర్డర్స్ ఇస్తున్నారు కేసులు వాళ్ళకి అయినా వాళ్ళకి సిగ్గులేదు. వాళ్ళకి ఎందుకు? కావాల్సిన ఏం జరుగుతుంది పోలీస్ పోస్టింగ్. నాకు పలానా బాగా కలెక్షన్ వచ్చే చోట పోస్టింగ్ కావాలి. బాగా కలెక్షన్ వచ్చే చోట పోస్టింగ్ కావాలంటే ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలి, లేదా మంత్రి చెప్పినట్టు వినాలి, లోకేష్ చెప్పినట్టు వినాలి. నెంబర్ 1. 2, అంబటి రాంబాబు లోపలేయమంటే లోపలేయాలి, చెవిరెడ్డి భాస్కర్ని లోపలేయమంటే లోపలేయాలి, నీ మీద కేసు పెట్టమంటే నీ మీద కేసు పెట్టాలి. పోలీసు బలగాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలి అంటే పోలీసులు నీ చెంచాలు అవ్వాలి. చాలామంది పోలీసులు ఆఫీసర్స్, సిన్సియర్ ఆఫీసర్స్ ఇవాళ రిజర్వ్లో ఉన్నారండి. మోస్ట్ ఆఫ్ ది సిన్సియర్ ఆఫీసర్స్, అంటే సిన్సియర్ అంటే టోటల్ సిన్సియర్, కాస్త నీతిగా ఉండేవాళ్ళు, కొద్దో గొప్ప ఇచ్చింది తీసుకుని పనిచేసేవాళ్ళు మొత్తం టోటల్గా బీఆర్లో ఉన్నారు. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు అసలు ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. దే ఆర్ గోయింగ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. చాలామంది వెళ్ళిపోయారు కూడా, సిన్సియర్గా ఉండేవాళ్ళు. ఎవడు బతికే పరిస్థితి లేదు. మేము చెప్పినట్టు చేస్తే ఉండు, లేకపోతే లేదు, లేకపోతే వీఆర్, లేకపోతే వేరే చోట పంపించే కార్యక్రమం. ఎంతమంది వాళ్ళ మా టైంలో ఎస్పీలు చేసిన వాళ్ళు ఎంతమంది వాళ్ళ పోస్టింగ్ లేకుండా ఉన్నారు. కానీ మా టైంలో వాళ్ళు ఎస్పీలుగా చేయటం వాళ్ళ పాపం, ఒక సాంప్రదాయం. అంటే వాళ్ళ టైంలో ఎస్పీలుగా చేసేవాళ్ళని మేము వస్తే మళ్ళీ వాళ్ళని వీఆర్కి పంపాలనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. సిన్సియర్గా ఉండేవాళ్ళు ఐపీఎస్ లెవెల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పాపం ఇవాళ చాలా గడ్డు పరిస్థితులు ఉన్నారు, వీఆర్లో ఉన్నారు. పక్కపక్కన పోస్టింగ్లు ఇక్కడ వదిలేమని సెంట్రల్కి పోయి వాళ్ళు సెంట్రల్కి పోతున్నారు. సో మీరే చెప్తున్నారు వైఎస్ఆర్సీపీని అణగదొక్కడం కోసమే పోలీస్ ఫోర్స్ని వాడుతున్నారని. ఈ అణచివేతని, ఈ అక్రమ కేసుల్ని, అరెస్టుల్ని తట్టుకొని నిలబడే కెపాసిటీ ఉందా మీకు? బ్రహ్మాండంగా ఉంది. ఇంకా పెరిగిద్ది. ఎందుకంటే ఇప్పుడైతే మనం అణచాలని ప్రయత్నం చేస్తామో కసి పెరుగుతుంది, యూనిటీ పెరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టారు, భయపెడుతున్నారు, రోపలు పెట్టారు. మొన్న ఒక సోషల్ మీడియా తారక్ అనే వ్యక్తి ఇంకా జైల్లో ఉన్నాడు. వాళ్ళు భయపడతారని అనుకుంటున్నారేమో, కొద్దిగా భయపడ్డట్టుగా ఉంటారు. బట్ టైం వచ్చినప్పుడు తిరగబడతారు. వాళ్ళే మా శక్తి అవుతారు, రేపు వాళ్ళే మా వాలంటీర్స్ అవుతారు. వాళ్ళు కసిగా చేస్తారు. మళ్ళీ ఎవరన్నా అభిమానంతో చేసేవాడు వేరు. నన్ను ఇబ్బంది పెట్టారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు నేను ఓడించాలి అనే కసి ఉన్న వాడితో మనం చెప్పిన దానికన్నా 100 రెట్లు పనిచేసి పెడతాడు. అలాంటి క్యాడర్ను సృష్టిస్తున్నారు పోలీసులు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా. అలాంటి క్యాడర్ని చంద్రబాబు నాయుడు గారు సృష్టిస్తున్నాడు మాకు అనుకూలంగా అనేది నాకున్నటువంటి స్పష్టమైన అభిప్రాయం. అదంతా కూడా చివరి సంవత్సరంలో కట్టలు తెచ్చుకుని వచ్చేస్తుంది. సో క్యాడరు వైఎస్ఆర్సీపీకి నాయకత్వానికి క్యాడర్కి మధ్య గ్యాప్ వచ్చేసింది, అందుకే మొన్న ఓడిపోయారని ఒక చర్చ ఉంది. ఇప్పుడు అది బిల్ట్ అయ్యిందా? మళ్ళీ క్యాడర్ యాక్టివేట్ అయ్యారా? ఎలా ఉన్నారు క్యాడర్ ఆలోచన ఎలా? ఇప్పుడు క్యాడరు డివేట్ కాలేదు, కానీ కొంత అసంతృప్తి ఉంటుంది. అధికారంలోకి వచ్చినప్పుడు కొంత అసంతృప్తి, కొంత మాకు పని జరగలేదనే భావన, లేదా వాలంటీర్స్ని పెట్టారు మాకు ఇంపార్టెన్స్ లేకుండా పోయి, ఇవన్నీ ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సెటిల్డ్ అయిపోతాయి. ఎందుకంటే కంపారిజన్ స్టార్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం, మన ప్రభుత్వం లేనప్పుడు ఇప్పుడు ఎంత బాధపడుతున్నాం, మన ప్రభుత్వం ఉండటమే బెటర్ కదా అనేది ఫస్ట్ ఆఫ్ క్యాడర్లో వచ్చేసింది. క్యాడర్లో ప్రజల్లో కూడా స్టార్ట్ అయిపోయింది. మనం ఏదో ఊహించుకుని చంద్రబాబు నాయుడికి కూటమికి ఓట్లు వేసామని ప్రజల్లో ప్రారంభమైపోయింది. కాపుల్లో కూడా మనం ఏదో పవన్ కళ్యాణ్ మాట నమ్మి చంద్రబాబుకు ఓటేసాము, ఇవాళ మన కాపుల్ని వేధిస్తున్నారు అన్ని చోట్ల. జన సైనికులు అంటేనే పనులు జరగడం లేదు, ఎంఆర్ ఆఫీసులో జరగనీయట్లేదు. తెలుగుదేశం వాళ్ళు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు మన అడ్డం పెట్టుకుని అనేటువంటి భావన కాపుల్లో కూడా తయారైంది. అది ఎంత మేరకు మెచ్యూర్ అవుద్ది, ఎంతవరకు పోతుంది అనేది టైం విల్ డిసైడ్ తప్ప చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ సంవత్సరం 5 మాసాల్లోనే చాలా క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి. ప్రజల్లో ఇండికేషన్స్ ఉన్నాయి, కాపుల్లో ఇండికేషన్స్ ఉన్నాయి. కాపుల్లో ఎంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్, కాపు కాయాల్సిన పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదని భావన ఉంది. బహిరంగంగా కూడా మాట్లాడుతున్నారు కాపు సంఘాలు. సార్, ఇవాళ మీరు 11 సీట్లలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు 151 సీట్లు చూసింది. సో మళ్ళీ అధికారంలోకి రావాలంటే వైఎస్ఆర్సీపీ ఏం చేయాలి అని పార్టీ అనుకుంటుంది? పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ కాన్సన్ట్రేటింగ్ మోర్, ఎక్కువగా క్యాడర్ మందని సమీకరించే కార్యక్రమాలు, గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలు వేసుకునే కార్యక్రమం, బూత్ కమిటీలు వేసుకునే కార్యక్రమం, ఇవన్నీ కసరత్తులు చాలా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. పార్టీని ఆర్గనైజేషన్ బాగా బిల్డప్ చేసేటటువంటి కార్యక్రమం ఒకటి.
రెండవది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతని ఎన్కాష్ చేసుకునే దానికి అందరూ కూడా ప్రజా ఉద్యమాలు నిర్మించేటటువంటి కార్యక్రమం. ఇవాళ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీని తీసుకువెళ్ళి ఇవాళ ప్రైవేట్ పరం చేసేసి సుబ్బారావుకి పుల్లయ్యకి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుని సంపాదించుకోవాలనే ప్రయత్నాన్ని అడ్డుకట్ట వేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. దాని మీద 1 కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ 11వ తారీఖున ఒక ర్యాలీగా వెళ్లి మెమోరాండాలు సమర్పించే కార్యక్రమం. ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని బహిర్గతం చేయటం కోసం మా శక్తి కొలది ఉద్యమ రూపాన్ని ఇచ్చి ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమం. అపోజిషన్లో ఉన్నప్పుడు మేము చేయగలిగింది ఎక్స్పోజ్ చేయటం, ప్రజలకు అర్థమయ్యే విధంగా చేయటమే. అదేవిధంగా తుఫాను సందర్భంగా కూడా సరిగ్గా ఎన్యూమరేషన్ చేయకపోతే మేము దాన్ని పాయింట్అవుట్ చేస్తాం, ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తాం. ఈ విధంగా నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటున్నాయో ఆ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేటటువంటి కార్యక్రమం అవకాశం దొరికినప్పుడల్లా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్తున్నాం. కానీ భూస్థాపితం చేస్తాను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ ఏ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ భూతం గురించి అడుగుతున్నారు, ఆ భూతాన్ని మళ్ళీ రానివ్వనని చెప్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు. ఈ భూస్థాపితం చేయటాలు భూతాలు ఇవన్నీ ఊరికినే అన్నీ పిచ్చి మాటలు తప్ప ఒకటి మాత్రం వెళ్ళిన చోటల్లా కూడా అడుగుతున్నారంట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఏంటి అని. అంటే వాళ్ళకి అనుమానం వచ్చేసింది. ఈయన ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితులు లేరు. ఇట్ ఈస్ క్లియర్ సార్. ఈ 16 మాసాల ఇది ఈ సంవత్సరం 5 మాసాల్లోనే ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల ప్రభుత్వమే మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తాడు అనేటువంటి భావన స్లోగా ఎస్టాబ్లిష్ అవుతున్నది. దాన్ని తట్టుకోవడం కోసం చంద్రబాబు రకరకాల కథలు చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. ఇంకోటి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనేమో బహిరంగంగా ఏం మాట్లాడకపోయినా ఆయన ఫేస్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ చూస్తుంటే కంఫర్టబుల్గా ఉన్నట్టుగా నాకు కనిపించడం లేదు. ఏం జరిగిద్దో చూద్దాం. వాళ్ళు కలిసి ఉన్నా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే కలిసి ఉంటేనే ఇంకా బలంగా వస్తాం. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చేయలేకోకుండా ప్రతి ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి పడుతుందనేది నాకున్నటువంటి అవగాహన, నాకున్నటువంటి అనుభవం మీద చెబుతున్నా. 15 ఏళ్ళు కలిసే ఉంటాం, 15 ఏళ్ల పాటు అధికారంలోనే ఉంటామని పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను అది ఎందుకు చెప్పాలంటున్నా నేను? ఈ చొక్కా నాది అని ఎందుకు చెప్పాలి? నీ చొక్కా నీదే కదా. 15 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కలిసే ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు నువ్వు? వై యు ఆర్ సేయింగ్ అగైన్? అంటే మీకు ఏమైనా డౌట్ ఉందా అని అంటున్నావు నువ్వు. అంటే నీకు డౌట్ ఉందేమో నాకు తెలియదు. 15 సంవత్సరాలు కలిసి ఉంటాం ఏంది అది? అటు చెప్పటం వల్ల నువ్వు చంద్రబాబులో కోవటం తప్ప ఏంటి? 15 సంవత్సరాలు కలిసి ఉండాల్సినంత గొప్ప పనులు నీకేం చేస్తున్నాడు చంద్రబాబు? నీకేం చేస్తున్నాడు కనీసం? నీకు ప్రజలకు ఎవరికి తెలియకుండా ఏమన్నా గొప్ప ఏమన్నా చేస్తున్నాడో మాకు తెలీదు. ప్రజలకు ఎవరికి తెలియకోకుండా ఈ ట్రాన్స్ఫర్ ఏది జైచూరి అది లేకపోతే మీ అన్నయ్యని లేకపోతే సొగాలి ప్రీతి ఇవి కాకుండా నీకేదో తెలియకోకుండా రహస్యంగా 3వ గంట తెలియకుండా ఏమన్నా చేస్తున్నాడా? అదేమో మాకు తెలియదు. మాకు నీకు గౌరవమే లేదు స్వామి అక్కడ అని ప్రజలకంతా అర్థమైపోతుంటే ఇంకేం నువ్వు చెప్పేది నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారు కూడా మాటికి ఇంకా 15 ఏళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి, మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వకండి, మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి అంటే ఆల్రెడీ డౌట్ వచ్చేసింది ఆయనకి. డౌట్ కాదు దీనిలో నేను సతీష్ నేను ప్రత్యేకంగా ప్రతి చోట కూడా ఈ ప్రభుత్వం బాగోలేదండి, మేమేదో ఎరకపోయి ప్రభుత్వానికి వేసాం, జగన్మోహన్ రెడ్డి టైంలోనే అన్ని శుభ్రంగా సార్ పొరపాటు చేశాం అనేటువంటి ఒక రిపెంటెన్స్ వచ్చేసింది. అది చంద్రబాబు తెలియకుండా ఉంటుందా? కానీ దాన్ని ఒప్పుకోలేడు బహిరంగ. అంతే, చంద్రబాబుకు తెలుసు, అందరికీ తెలుసు, తెలుగుదేశం వాళ్ళకి తెలిసి దాన్ని మదన పడతా ఉన్నారు. అంటే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు ఇవన్నీ కూడాను. మీరు కేవలం ఫేక్ లీడరు, ఫేక్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగా హననం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం. ఆయన భూతం, దెయ్యం, మొండోడు ఏదో సంథింగ్ అలా వ్యక్తిగతంగా ఆయన్ని ప్రజల మధ్యన ఒక ఇదిగా చూపించాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప తానుగా మెచ్చుకునే కార్యక్రమాలు ఏమీ చేయటం లేదు చంద్రబాబు నాయుడు గారు, చేయలేకపోతున్నాడు. సో అల్టిమేట్గా ఏం జరిగింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలనేటువంటి భావన కలుగుతూ ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళని కేసులు పెట్టి భయపెట్టి బెదిరించి బలహీనపరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బలహీనపడతారు అన్నటువంటి ఒక పాలసీని అమలు చేస్తున్నట్టుంది. మిథున్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు, ఇప్పుడేమో
సుబ్బారెడ్డి గారి పైన విమర్శలు చేస్తూ ఒక కేసును తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీ పైన, పేరు నాని పైన, ఎవరిపైనా సరే బలంగా ఎవరంటే పెద్దిరెడ్డి గారైనా వీళ్ళందరిపైన టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది కదా. వీటన్నిటిని తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని లీడ్ చేస్తారు. చాలా ఈజీగా తట్టుకుంటాం సార్. దానిలో ఏమి పెద్ద మీరు సందేహపడాల్సిన అవసరం లేదు, ప్రజలు కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. ఎంత కసిగా మా మీద కేసులు పెడతారో అంత కసిగా వర్క్ చేస్తాం. దానిలో రాజకీయాల్లో అది అంత తెలివి తక్కువతనంగా ఎవరు లేరు. ఇదేమి శాశ్వతం కాదు. ఈ హెరాస్మెంట్స్ ఏమి శాశ్వతంగా ఉండవు. మేము పవర్ చూసాం, ఒకసారిగా చాలాసార్లు చూసాం. రాజశేఖర్ గారి దగ్గర చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసాం, డౌన్ చూసాం, అప్పు చూసాం, ఎన్నో చూసాం. ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. నువ్వు జైల్లో పెడితేనే పార్టీలు నాశనం అయిపోతే ఈ పార్టీకి అన్ని పార్టీలు నాశనం అయిపోతాయి. కొన్ని పార్టీలు పెట్టి నాశనం అయిపోయినాయి, జైల్లో పెడితే నాశనం అయినాయా? ఇప్పుడు కొన్ని పార్టీలు విలీనం అయిపోయినాయి. నేను పేర్లు చెప్పడం అనవసరం. జైల్లో పెట్టారేంటి? జైల్లో పెట్టకుండా దమ్ము లేకపోతే అట్టగా విలీనం అయిపోతాయి. దమ్ము ఉంది కాబట్టి విలీనం కాదు. నువ్వు జైల్లో పెట్టినా విలీనం కాదు, నువ్వేం చేసినా విలీనం కాదు. నువ్వేం చేసినా ఆ పార్టీ నిలబడిద్ది అంతే, సింగిల్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని అంటున్నారు. ఏం ఉండబోతుంది 2.0లో? దాన్ని క్యాడర్ కోసమైనా ప్రజలకు కూడా? ప్రజలకి ఇంతకన్నా మెరుగైనది ఉండబోతుంది అనేది నాకున్నటువంటి అవగాహన. 2.0 ఇంతకుముందు జరిగినటువంటి దానిలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటే అవన్నీ సరి చేసుకుని 2.0లో అద్భుతంగా ఉండబోతుంది అనేది ఒక పిలుపునిచ్చాడు ఆయన. డిఫరెంట్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. దాంతోపాటు ఎవరైతే దుష్ట శిక్షణ కూడా ఉంటుందనేది, ఎవరైతే దుష్టులు వాళ్ళు చేయరు వాళ్ళకి కూడా శిక్షలు తప్పవు అనేది ఒక భావన. సరే, మీరు ఎంత చేసినా సరే, ఓడిపోయినా 11 సీట్లు వచ్చినా ఇప్పటికీ ఎల్లో మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పైన డిబేట్లు పెడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతోంది, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తుంది. దీన్ని తట్టుకోగలుగుతారా? అదే మా బలం. నువ్వు నమ్ము. ఇప్పుడైనా ఒక వ్యక్తిని దూషించవలసిన స్థాయి కన్నా ఎక్కువ దూషిస్తే తప్పురా, ఇది దుర్మార్గం అంటారు కదా. అదే జరుగుతుంది ఇప్పుడు. చంద్రబాబు నాయుడిని పొగడవలసిన దానికన్నా ఎక్కువ పొగుడుతున్నారు. అది చాలా ప్రమాదం. ఈ రెండు కూడా మా బలాలు. అంత ఎల్లో మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం మా బలం. అంత ఎల్లో మీడియా మొత్తం ఉన్నదానికన్నా ఎక్కువ పోగొట్టడం మా బలం. ఈ రెండే మాకు రేపు విజయాన్ని సాధించడానికి పనికొచ్చే కొన్ని ఆయుధాల్లో ఈ రెండు కూడా కొన్ని. మిమ్మల్ని కూడా అలాగే టార్గెట్ చేసినటువంటి కొందరు ఎల్లో మీడియా జర్నలిస్టులు డైరెక్ట్గా మీకు వార్నింగ్లు ఇవ్వడం, మిమ్మల్ని సవాల్ చేయడం. ఐ డోంట్ కేర్ సార్. ఇప్పుడు ఐఎమ్ ఏ కాంట్రవర్షియల్ లీడర్. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 15-20 మందో ఉన్న లీడర్స్ నేను ఓడిపోవచ్చు, అది వేరే విషయం. ఎందుకు కాంట్రవర్సీ అవుతున్నాను? నన్ను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి. నేను టార్గెట్ చేసిన కొద్దికి నేను కాంట్రవర్సీ అవుతాను, పాపులర్ అవుతాను. దట్ ఈస్ గెలిచేటప్పుడు గెలుస్తున్నాం, ఓడేటప్పుడు ఓడుతున్నాం. దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, నమస్తే.